అనుకున్నట్టే చేసింది. ఈ రోజు కూడా పాకిస్తాన్ తన క్షిపణిని ప్రయోగించింది. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మళ్ళీ కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. పంజాబ్లోని ఫిరోజ్పూర్ పై రాకెట్ల దాడితో రాకెట్ల దాడికి పాల్పడింది. చన్నీ జమ్మూలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇక యూరి, కుప్వారా, సాంబా, పూంచ్, నౌగాం సెక్టర్లలో కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత్ ఆర్మీ. జైసల్మీర్, జమ్ములలో బ్లాకౌట్ ఇప్పటికే మనం గమనించాం. యూరిలో సైరన్లు మోగాయి. బ్లాకౌట్ ప్రారంభమైంది. జమ్మూలోని కశ్మీర్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ సరిహద్దులలో హై అలర్ట్ ఏర్పడింది. సాంబా సెక్టార్లో డ్రోన్ల కూల్చివేతకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ రోజు కూడా పాకిస్తాన్ తన దుస్సాహసాన్ని కంటిన్యూ చేసింది. తన దుస్సాహసానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారత్ కూడా అదే స్థాయిలో క్షిపణిని పేల్చేయడం జరుగుతుంది. డ్రోన్ ని కూల్చివేసింది. ఎందుకంటే S-400ని యాక్టివేట్ చేసింది. S-400 మన రక్షణ వ్యవస్థ, మన క్షిపణి రక్షణ వ్యవస్థ. మరి ముఖ్యంగా ఏమైనా క్షిపణులు కనుక ప్రయోగించినా, ఏమైనా డ్రోన్లు కనుక మన గగనతలంలోకి వచ్చిన వెంటనే వాటిని పేల్చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే ఇటు పోఖ్రాన్కి సంబంధించి కూడా దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు తమ డ్రోన్లను ఉపయోగించింది దుర్మార్గపు పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పాకిస్తాన్ వైపు నుంచి దాడులు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మల్టిపుల్ సైరన్స్ అయితే యాక్టివేట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి జమ్మూ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ప్రాంతం వైపు అక్కడ డ్రోన్లతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తే అక్కడ మన భారత ఆర్మీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తే, అలాగే యూరి సెక్టర్ లో కూడా కంప్లీట్ గా ఫైర్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వైపు నుంచి అక్కడ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తత కొనసాగుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సైరన్లు మోగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఊరి సెక్టర్ అంతా కూడా కంప్లీట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి. అలాగే హెవీ ఫైరింగ్ అయితే ప్రస్తుతం అక్కడ ఇరువైపుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సరిగ్గా నిన్న కూడా ఇదే సమయానికి పాకిస్తాన్ తెగబడింది. కాల్పులకు డ్రోన్లతో, మిసైల్స్ తో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం పాకిస్తాన్ వైపు నుంచి ఏదైతే దాడులు కొనసాగుతున్నాయో దానికి సంబంధించిన దృశ్యాలు అవి. ప్రస్తుతం ఊరి అలాగే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మళ్ళీ కాల్పులకు తెగబడుతుందని తెలుస్తుంది. ఫిరోజ్పూర్ పై కూడా మళ్ళీ రాకెట్లతో దాడులకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అలాగే చన్నీ, జమ్ములో కూడా భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఊరి ఒకటే కాదు, కుప్వారా, సాంబా, పూంచ్, నౌగాం సెక్టార్ లో కూడా పూర్తిగా అక్కడ సీజ్ ఫైర్ ఉల్లంఘించి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రయత్నం చేయండి. జమ్మూ, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ, ఈ బెల్ట్ అంతా కూడా డ్రోన్ల దాడికి ఇప్పుడు ఆ డ్రోన్ల దాడిని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన దుర్మార్గపు దుస్సాహసాన్ని మళ్ళీ ప్రారంభించింది. కరెక్ట్గా ఇదే టైం నిన్న రాత్రి కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ దాడిని ముందే ఊహించింది భారత ప్రభుత్వం, మరి ముఖ్యంగా భారత భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా యాక్టివేట్ చేయడం జరిగింది. యాంటీ మిసైల్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం జరిగింది. S-400ని, అలాగే L-70ని, దాంతోపాటు మరికొన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలని యాక్టివేట్ చేయడం జరిగింది. భారత భద్రతా బలగాలు కూడా ఇప్పుడు గగనతలానికి చేరుకుంటున్నాయి. నిన్నటి ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ కాబోతోందా? ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, నిన్నటి లాంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు కూడా కంటిన్యూ కాబోతోందా? జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ పోఖ్రాన్, ఫిరోజ్పూర్, సాంబా ఈ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ తో అటాక్ చేస్తుంది. బట్ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా కంప్లీట్ గా యాక్టివేట్ అయ్యి ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా నిన్న ఏ ప్రాంతాల్లో అయితే టార్గెట్ పెట్టారో మళ్ళీ ఇవాళ కూడా ఉత్తర పశ్చిమ భారతాన్ని మరొకసారి ఈ పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లతో షేక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది. ఒకసారి మనం వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎందుకంటే కనుక చాలా మంది అడగడం జరుగుతోంది. నిన్నటి వీడియోలు చూపించగానే చెప్పి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇటువంటి వార్ సిచ్యువేషన్లో లైవ్ విజువల్స్ని మేము మీకు చూపించే ప్రయత్నం చేయం. ఎందుకంటే మన విజువల్స్ని కనుక చూపించే ప్రయత్నం చేస్తే అటు దుర్మార్గపు ఆ దుస్సాహసం, వాళ్ళ దుస్సాహసానికి మనం ఇచ్చిన ఢీకొట్టే సమాధానం వాళ్ళకి తెలిస్తే, ఆ ట్రిక్ తెలిస్తే మళ్ళీ మన మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి లైవ్ విజువల్స్ ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ చెంతకు చేరుకున్నాయి. కానీ వాటిని కొద్దిసేపటి తర్వాత మేము నుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విజువల్స్ అన్ని కూడా కొద్దిసేపటి క్రితం, 2 గంటల క్రితమో 3 గంటల క్రితమో ఇలా రీసెంట్గా జరిగిన దాడుల తర్వాత మనం తిప్పికొట్టిన తర్వాత మాత్రమే ఈ విజువల్స్ మీకు చూపించడం జరుగుతోంది. రిమెంబర్, ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మీకు వీడియోస్ని మీకు చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు. అన్డౌటెడ్లీ
ఆ అటాక్ కి సంబంధించిన విజువల్స్ ని మేము చూపించే ప్రయత్నం చేస్తాం. మరి కాసేపట్లోని మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, మీకు ముందే చెప్తున్నాను, కాస్త క్రాస్ చెక్ చేసుకోండి. జాతీయ మీడియా కన్నా వేగంగా ఈరోజు ఆర్టీవీ తెలుగు ప్రజలకు ముందుంచుతోంది. ఇది నిఖచ్చిగా చెప్పగలం. కావలిస్తే మీరు ఒక్కసారి వెళ్ళి అలా నేషనల్ ఛానల్స్ని కావచ్చు, వేరే ఛానల్స్ని కావచ్చు, ఒక్కసారి అలా చెక్ చేసే ప్రయత్నం చేయండి. గన్ షాట్గా చెబుతాం. మేము అందరికన్నా ముందు మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా సోర్సెస్ అలాంటివి, మాకున్న ఇన్ఫర్మేషన్ అలాంటిది, మాకున్న నిబద్ధత అలాంటిది, మీరిచ్చిన ఆ వాల్యూ అలాంటిది. అందుకే 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ మేము అందించే ప్రయత్నం చేస్తాం. కొద్దిసేపటి క్రితం ఉరి గురించి ఏదో ఫేక్ అన్నారు, చూసారా? మనం చెప్పిన అంటే మీ ఆర్టీవీ చెప్పిన తర్వాత దాదాపుగా 40 మినిట్స్, అరౌండ్ 30 మినిట్స్ తర్వాతే మీరు మిగతా ప్లాట్ఫామ్స్లో చూసారు. దాదాపుగా అంటే ఎంత వేగంతో, ఎంత రాకెట్ స్పీడ్తో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందో. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం పకడ్బందీగా మాకు వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుని మీకు ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎటువంటి అన్ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ముందుంచే ప్రయత్నం చేయటం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా భారత్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత భద్రతా బలగాలు తమ సత్తాను చూపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఆ విజువల్స్ ని కూడా ఉంచే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మన భద్రతా బలగాలు ఆ స్థాయిలో తిప్పికొడుతున్నాయి. ఆ విజువల్స్ ప్రస్తుతం చూపిస్తే కనుక అటు శత్రు దేశానికి మనం క్లూ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ విజువల్స్ ని మేము చూపించే ప్రయత్నం చేయటం లేదు. వి రిక్వెస్ట్ అండ్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ కోసం దయచేసి ఆ డిమాండ్ని మాత్రం చేసే ప్రయత్నం చేయకండి. అండ్ మేము కూడా అటువంటి విజువల్స్ని త్వరగా చూపించే ప్రయత్నం చేయం. రిమెంబర్, మేము అందరం కలిసి ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తాం. అది కూడా భారత్కి సంబంధించి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉన్నవి. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నెట్ నుంచి రామ్దాస్ కూడా ట్రాక్ చేస్తున్నారు ఎవ్రీ అప్డేట్ని. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతానికి పఠాన్ కోట్ లో డ్రోన్లను మనం నిర్వీర్యం చేశాం. ఈవెన్ ఫిరోజ్పూర్ కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ ఈవెన్ సాంబా సెక్టర్ లో కూడా డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ వైపు నుంచి. వాటిని కూడా ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో రకంగా అండ్ మరొకసారి దుస్సాహసం చేస్తుంది ప్రోక్రాన్ పై మళ్ళీ, రాజస్థాన్ ప్రోక్రాన్ పై మళ్ళీ టార్గెట్ పెట్టింది నిన్నట్లాగే. అక్కడ కూడా మళ్ళీ మనం ఆ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. అండ్ ఇట్స్ అసలు ఏం జరుగుతుంది నిజంగా అంటే ప్రధానంగా మన సైనిక కేంద్రాలు, ఎయిర్ బేసెస్ ని టార్గెట్ గా చేసుకొని, మన కంటోన్మెంట్లను టార్గెట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ నిన్నట్లాగే మళ్ళీ పాకిస్తాన్ దుస్సాహసానికి దిగుతోంది. ఇవాళ మళ్ళీ మన ఆర్మీ కూడా వాళ్ళ డ్రోన్లను ఎక్కడెక్కడ కూల్చివేసిన పరిస్థితి. సరిగ్గా సూర్యాస్తమయం కాగానే పాకిస్తాన్ ఈ దాడులు మొదలు పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ జమ్మూ పూర్తిగా కంప్లీట్ గా దాదాపుగా బ్లాక్అవుట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాంబా సెక్టర్ కానీ మిగతా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతానికైతే ఆర్మీ పూర్తిగా డిప్లాయ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పాక్ ఎస్కలేషన్ ని పూర్తిగా మనం ఎండగడుతున్న పరిస్థితి కనబడుతుంది. సాంబా, పఠాన్ కోట్, జమ్మూ అలాగే చాలా ప్రాంతాల్లో పాక్ అయితే ఈసారి డ్రోన్లతోనే విడిచిపడుతున్న పరిస్థితి. బట్ వాటన్నింటి కూడా మన భారత ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఖచ్చితత్వంతో కూడుకొని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఎగ్జాక్ట్లీ ప్రస్తుతానికైతే ఫిరోజ్పూర్, పఠాన్ కోట్ ని టార్గెట్ చేశారు. పఠాన్ కోట్ మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పఠాన్ కోట్ ని ఎందుకు మాటిమాటికి టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్? స్థావరంగా చెప్పుకోవచ్చు. పఠాన్ కోట్ లో చాలా కీలకమైనటువంటి ఇది సైనిక స్థావరం. సో ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే సరిహద్దుకు చాలా దగ్గరగా కూడా ఉంటుంది పంజాబ్ వైపు. సో ఆ రకంగా ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్ అలాగే జమ్మూ ఈ ప్రాంతాలు సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రాంతాలే వాళ్ళ టార్గెట్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళ రకంగా టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో బహుశా ఒక నిర్ణీత కాల పరిమితి అలాగే నిర్ణీత దూరానికి సంబంధించిన ఫిక్స్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అత్యంత ఆధునిక టెక్నాలజీ కూడుకున్నప్పటికీ బహుశా తక్కువ సామర్థ్యం రేంజ్ గల డ్రోన్లు గానీ ఇక్కడ మనం పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళ సామర్థ్యాన్ని ఈ రకంగా అంచనా వేసుకుంటే కనుక. సో ఇవి నియర్ బై డెస్టినేషన్స్ గా వాళ్ళకు మనం అక్కడ టార్గెట్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా పఠాన్ కోట్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా మళ్ళీ అక్రాస్ 7 లొకేషన్స్ ని ఈసారి టార్గెట్ చేశారు. సాంబా, ఫిరోజ్పూర్, పోఖ్రాన్, పఠాన్ కోట్, ఈవెన్ ఈ ప్రాంతాలను సాంబా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మళ్ళీ డ్రోన్స్ తో అటాక్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మళ్ళీ ఎన్ఎస్ఏ పిఎం ని కలిశారు. అజిత్ దోవల్ ఇప్పుడు తాజాగా మళ్ళీ పిఎం ని కలిశారు. ప్రస్తుత పరిస్థితి వివరిస్తున్నారు. ప్రధానమంత్రి కలిసి అజిత్ దోవల్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మళ్ళీ వివరిస్తున్నారు. అలాగే మరొకసారి ట్రై సర్వీసెస్ డిఫెన్స్ చీఫ్స్ అంతా కూడా మళ్ళీ ప్రధానితో భేటీ కాబోతున్నారు మరికొద్ది సేపట్లో. ప్రస్తుత పరిస్థితులపై నిన్నట్లాగే మళ్ళీ నిన్నటి సీనే రిపీట్ అవుతుంది సచిన్. ఖచ్చితంగా పాకిస్తాన్ మళ్ళీ కయ్యానికి కాల్దవుతుంది. మళ్ళీ మరొకసారి భారత్ పై దుస్సాహసానికి ఒడుగడుతుంది. మనం తాజా ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి, కంటిన్యూస్ గా మోగుతున్నాయి. కంటిన్యూస్ గా మోగడం అర్థం ఏంటంటే
అవి గగనతలంలోకి రిమెంబర్ మన దగ్గర ఉన్న సైరన్ మోగుతోందంటే మన గగనతలంలోకి ఆ డ్రోన్స్ వస్తున్నాయంటే ఆ ఇండికేషన్కి వెంటనే యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్కి పంపిస్తూ ఉంటాయి. వెంటనే అవి ఆ సైరన్ని మోగించడం జరుగుతుంది. కంటిన్యూస్గా సైరన్ మోగుతోంది. ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ప్రెసెంట్ అటువంటి సినారియో ఉంది. ఇప్పటికే బ్లాక్అవుట్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది, విధించడం జరిగింది. కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడుతోంది. రెండో రోజు కూడా తన దుస్సాహసానికి ప్రదర్శించడం జరుగుతోంది. పాకిస్తాన్ అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇటు భారత పాక్ సరిహద్దుల దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, పఠాన్కోట్ అలాగే సాంబా దగ్గర డ్రోన్లను ఉపయోగించింది పాకిస్తాన్. డ్రోన్ల దాడికి తెగబడుతోంది. ఎన్ని డ్రోన్లను కూల్చివేయడం జరిగింది, ఎన్ని డ్రోన్లు ప్రయోగించింది తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ఎన్ని డ్రోన్లను ప్రయోగించడం జరిగింది పాకిస్తాన్? నౌగాం పూంచ్ సెక్టార్ లో కూడా మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్లను కూడా మళ్ళీ ప్రయోగిస్తున్నట్టు తెలిసింది. దాదాపు 7 లొకేషన్స్ లో ప్రస్తుతం మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. ఇప్పటికే మన ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా యాక్టివేట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు సైరన్స్ కూడా ఖచ్చితంగా జమ్మూ ప్రాంతం అలాగే మిగతా సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా మోగుతున్నాయి. సైరన్స్ కంటిన్యూగా మోగుతుంది. బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అంతే ఎప్పటికప్పుడు మనం యాక్టివేట్ చేసాం, క్రియేట్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఫిరోజ్పూర్ లో కూడా మళ్ళీ ఎక్స్ప్లోజన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఫిరోజ్పూర్ లో కూడా చాలా ప్రాంతాల్లో అక్కడ పేలుళ్లకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాటన్నింటినీ కూడా మన సిస్టమ్స్ అన్ని కూడా డియాక్టివేట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సాంబా కావచ్చు, అలాగే మళ్ళీ నౌగాం ఈ ప్రాంతాల్లో. అండ్ దీంతో పాటు అట్ ద సేమ్ టైం ఎల్ఓసీలో కూడా కంప్లీట్ గా సీజ్ ఫైర్ ను ఉల్లంఘించి కాల్పులు అయితే జరుగుతున్నాయి. భారీ షెల్లింగ్ చేస్తున్నారు. ఆర్టిలరీ గన్స్ తో భారీగా షెల్లింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా మన భారత ఆర్మీ పూర్తి స్థాయిలో ఎదుర్కొంటుంది. స్థానికులందరినీ కూడా బంకర్ లోకి పంపిస్తున్నారు. చాలా అప్రమత్తంగా ఉండమంటూ సైరన్ లో ఎక్కడెక్కడ మోస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మళ్ళీ కీ మీటింగ్ జరగబోతుంది సాత్ లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాన నివాసంలో మరికొద్దిసేపట్లో. అఫీషియల్స్ కూడా ఆర్టీవీ చేతికి వచ్చాయి. మరి ముఖ్యంగా అదిగో మీరు చూడొచ్చు, కీ మీటింగ్ అయింది. ఇటు భారత భద్రతా బలగాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీ మీటింగ్ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత భారత భద్రతా బలగాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు, అధికారులు బయటకు రాబోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ దుస్సాహసానికి గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నువ్వు అనవసరంగా కెలికావు, నువ్వు యుద్ధాన్ని ఆరంభించావు, ముగించేది మాత్రం భారతే. నీకు టర్కీ వచ్చినా, నీకు చైనా వచ్చినా, నీకు ఇంకో దేశం వచ్చినా, మరి ముఖ్యంగా ఇంకే దేశం వచ్చినా సరే గుర్తుపెట్టుకోది, బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, ఎవరు వచ్చినా ఈసారి మాత్రం నీ అంతం తథ్యం. నీ ప్రధాని బంకర్లో ఉండి దిక్కుమాల ఆలోచనలు, దిక్కుమాల ప్రణాళికతో ఇటు భారతదేశాన్ని దమ్ము ధైర్యాన్ని దుస్సాహసంతో ఢీకొట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎగిరేది కరాచీ కాదు, ఇప్పుడు ఎగిరేది కేవలం నీ కొన్ని రాజ్యాలు మాత్రమే కాదు, మరి ముఖ్యంగా నీ పోర్టులు కాదు ఎగిరేది. ఇప్పుడు నీ పంజాబే, నీ కోర్ హార్ట్, నీ హార్ట్ ల్యాండ్, దానికి సంబంధించిన బ్రేకింగ్ రాబోతోంది. అంతకన్నా ముందు అవిశ్వాస్ మీరు చూడొచ్చు, కీలకమైన భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు భేటీ జరిగింది. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు త్రివిధ దళాధిపతులు కూడా కీలకమైన భేటీ ఇది. ముగ్గురు కూడా బయటకు వస్తున్న అవిశ్వాస్ ని చూస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, దాంతోపాటు ఇటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 త్రివిధ దళాలకు చెందిన కీలకమైన వ్యక్తులు ముగ్గురు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. Another big breaking news చూస్తున్నారు రాబోతుంది ఆన్ స్క్రీన్. లెట్స్ గో టు ద బ్రేకింగ్. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట దాడులు చేస్తోంది జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. పఠాన్కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది మహమ్మారి. ఈ దుర్మార్గపు పాకిస్తాన్ మరోసారి డ్రోన్లతో దాడికి యత్నించింది. పోఖ్రాన్ ను దాడులకు తెగబడుతోంది పాకిస్తాన్. ఎందుకు పోఖ్రాన్ అంటే మనం అక్కడే మన న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేస్తాం, మన న్యూక్లియర్ వెపన్స్ ని అక్కడ డెవలప్ చేస్తాం, మన న్యూక్లియర్ సిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది. రాత్రి కాగానే ఎల్ఓసి వెంట కాల్పులు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది పాకిస్తాన్. డ్రోన్లను కూల్చివేస్తోంది భారత్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఇటు ఎల్ఓసి దగ్గర కూడా పరిస్థితి మారుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ మరికొద్ది గంటల్లోనే భారత్ తన రౌద్ర రూపాన్ని ఎత్తబోతోందా? మన కాళీలు, మన మహిళలు మహంకాళి అవతారం ఎత్తబోతున్నారా? వైమానిక దళం, దాంతోపాటు నావికా దళం, అలాగే ఆర్మీ, ఈ మూడింటిని ఇటు డ్రోన్లను గాల్లోనే పేల్చేసినట్టుగా తెలుస్తోంది. భారత భద్రతా బలగాలు ఆ డ్రోన్ల దాడికి ఏదో చేద్దామనుకుంటే
ఆ తుప్ 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 మన ఎగురుతున్నాయి ఆ డ్రోన్లు. టర్కీ నుంచి తెచ్చుకున్న బహుశా డ్రోన్లు అయి ఉండొచ్చు, ఎందుకంటే నిన్న కార్గోలు వచ్చాయి అంటున్నారు కాబట్టి బహుశా అక్కడ పోయి ఉంటాయి, ఇప్పటికే తుప్పు పట్టుంటాయి వాళ్ళ దగ్గర ఉన్నవి. ఈ నేపథ్యంలో ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి డ్రోన్లకు సంబంధించి? రైట్, ప్రెసెంట్ సచిన్ 7 లొకేషన్స్ లో ఈ డ్రోన్ల దాడి కొనసాగుతున్నాయి. ఇంకా సాంబా, ఫిరోజ్పూర్, ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈరోజు కల్నల్ సోఫియా ఖురేషి చెప్పింది కూడా అదే. సోఫియా ఖురేషి చెప్పారు చాలా క్లియర్ గా, మిలిటరీ లొకేషన్స్ టార్గెట్ గా ఈ దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజెంట్ అదే జరుగుతోంది. మళ్ళీ మిలిటరీ లొకేషన్స్ స్థావరాలను టార్గెట్ గా పాక్ డ్రోన్ ని కొనసాగిస్తోంది, వాటిని తిప్పి కొడుతోంది భారత్. మళ్ళీ నేను చాలా క్లియర్ గా ఆకాశ్, మనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ అట్ ది సేమ్ టైం S-4 రెండు కూడా కలిసి ఏ రకంగా తిప్పి కొట్టాయో ప్రస్తుతం ఆ రకంగా తిప్పి కొడుతున్నాయి. ఇందాక మీరు అంటున్నట్టు ఎగ్జాక్ట్లీ టర్కీ నుంచి వచ్చినటువంటి యుద్ధ సామాగ్రిని ఉపయోగించి భారత్ పైన పాకిస్తాన్ దాడులకు తెరలేపుతోంది. మరి ముఖ్యంగా నిన్న చైనాకు సంబంధించినటువంటి కొన్ని మిసైల్స్ కూడా ప్రయోగించినవన్నీ కూడా తోక ముడుచుకొని పడుకొని పోయాయి. కానీ ఇప్పుడు మరోసారి దాడులకు తెరలేపుతోంది. ఫిరోజ్పూర్ పంజాబ్, తర్వాత పోఖ్రాన్ రాజస్థాన్, ఈ ప్రాంతాల నుంచి డ్రోన్ దాడులు, ఈ ప్రాంతాల వారిగా డ్రోన్ దాడులు కూడా సాగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ కావస్తోంది సుమారుగా పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. ఈ రోజు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇప్పుడే ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా దాడుల శబ్దాలు విన్నానంటూ చెప్పడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఏ స్థాయిలో ఇటు పాకిస్తాన్ తన రెండో రోజు కూడా దుస్సాహసాన్ని ప్రదర్శిస్తుందో మనం చూసాం. పాకిస్తాన్ కి వెన్నెలో వణుకు పుడుతోంది, ఏం జరుగుతుందో అంటూ భయపడిపోతోంది. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ని చూసిన తర్వాత వణికిపోతున్న పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రగల్భాలు పలుకుతూ పిచ్చి వేషాలు వేస్తోంది. ఈ నేపథ్యంలో లకు సంబంధించి ఎన్నొచ్చాయి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. మనోజ్, ఎటువంటి పరిస్థితి ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్టుగా చాలా మంది కూడా మేము దాడులను ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజలంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఎమర్జెన్సీ సైరన్ మోగుతున్నాయి. ఎమర్జెన్సీ సైరన్ తో పాటుగా ప్రజలంతా కూడా ఒక్కసారిగా చాలా వరకు, ముఖ్యంగా మొదటి నుంచి కూడా చెప్తున్న ఉమర్ అబ్దుల్లా ఈ రోజు ఉదయాన్నే కూడా వెళ్లి కొన్ని బంకర్లను సందర్శించారు. ఆయన అక్కడికి వెళ్లిపోయిన తర్వాత చాలా మంది ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారందరూ కూడా మేము సేఫ్ సైడ్ చూస్తున్నాము, రక్షణ చర్యలు తీసుకుంటున్నాము, అందరినీ బంకర్లకు తరలించి వారందరిపైన మేము ఫుడ్ సప్లై ఇస్తున్నాం, అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నామన్నారు. కానీ పాకిస్తాన్ గతంలో చేసినటువంటి దాడుల విషయంలో ఇవి కొంత ఎక్స్ట్రీమ్ గా అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున సివిలియన్స్ బాధపడడం కానివ్వండి, కావాలనే గిల్లీ కజ్జాలు పెట్టినట్టుగా భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి. కానీ ఈసారి ఆటలకు ఎట్టి పరిస్థితిలో తావు ఉండదు, ఈసారి ఎలాగైనా కూడా పాకిస్తాన్ అంతమొందించాలి లక్ష్యం అని చెప్పి ఉమర్ అబ్దుల్లా కూడా చెప్పారు. ఇందాక అంటున్నట్టుగా ఆయన కూడా శబ్దాలు ఉన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో భారత ఆర్మీ కూడా నిమగ్నమైంది. ఇప్పటికే సోఫియా ఖురేషి మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు, అటువైపు నుంచి మిలిటరీ స్థావరాల లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు కాబట్టి మేము దాన్ని తిప్పికొడతామని కూడా చెప్తున్నారు. సచిన్ రైట్ ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. వరుస దాడులతో భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకుంటోంది పాకిస్తాన్. దేఖ్లో పాకిస్తాన్ దోనో కాన్ లగా కే సున్ లో, రెండు చెవులు ఎక్కుపెట్టి విను. అండ్ सारे दुनिया को हम बताना चाहते हैं पाकिस्तान, देखो हम आपको छोड़ेंगे नहीं, तुमको छोड़ेंगे नहीं. देखो आज रात में तुमने ये जो दुस्साहस किया था, इस रात में तुमको देख लो हो जाएगा तुम्हारा काम खत्म. क्योंकि पाकिस्तान सुनो, दोनों कान लगा के सुनो. अभी तक हम लोग जस्ट सोच रहे हैं कैसे डिफेंस करना है. अभी हम लोग जाएंगे ऑफेंसिव में, अभी हम लोग अटैकिंग में आएंगे. अटैकिंग लोग వచ్చిన తర్వాత నీకు ఈ రోజు ముఖం పగిలిపోద్ది. హిందీలో చెప్పాలంటే మూతోడ్ జవాబు. నీ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చట్టసభల్లో చెప్పడం కాదు, మేము బహిరంగంగానే చెబుతున్నాం. ఈ రోజు నీకు కొట్టే దెబ్బ ఆ దెబ్బ ఎవరికి వినిపిస్తుందంటే నీకు అండగా ఉండాలని, నీతో పాటు ఉండాలని, నీకు దన్నుగా ఉండాలని, నీకు వెంబడి ఉండాలని చెప్పి నీకు మద్దతుగా ఉండాలనుకుంటున్న దేశాలకు దద్దరిల్లేలా రెండు చోళ్లకు వినిపించాలని మన సమాధానం ఉంటుంది. ఇప్పటికే మా విక్రాంత్ రంగంలోకి దిగింది, మా రఫేల్ రంగంలోకి దిగింది, మా తేజస్ రంగంలోకి దిగింది, మా ఆర్మీ, మా నేవీ, మా ఎయిర్ ఫోర్స్, మా త్రివిధ దళాలు నేరుగా ఇప్పుడు నీ వైపు ఎక్కుపడుతున్నాయి. మా రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? భారత భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
అప్డేట్ ఇది. అమృత్సర్ పై కూడా డ్రోన్లు ఎక్కుపెట్టింది పాకిస్తాన్. ఇప్పుడు అమృత్సర్ పై ఎక్కుపెట్టిన డ్రోన్లను కూడా నిర్వీర్యం చేసింది. మిసైల్స్ కూడా ఎక్కుపెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే మళ్ళీ అగైన్ జైసల్మేర్ పై మళ్ళీ జైసల్మేర్ ఎయిర్ స్ట్రిప్ పై మళ్ళీ అటాక్ చేసిన సిద్ధమవుతుంది. అక్కడ కూడా మళ్ళీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. సో నౌగామ్, పంచగామ్ ఇవన్నీ కూడా కొత్తగా మళ్ళీ జాబితాలో చేరుతున్నాయి. చాలా టార్గెట్స్ ని ఫిక్స్ చేస్తున్నట్టు తెలిసింది. చీకటి పడడం చాలు, చీకటి పడగానే పాకిస్తాన్ దుర్బుద్ధి చూపుతుంది. చీకటి పడగానే ఇండియాపై దాడులకు తెగపడుతుంది. ఈ నేపథ్యంలో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే కంప్లీట్ గా యాక్టివేట్ అయింది. మిసైల్స్, డ్రోన్ తో కుయుక్తులు పంచుతున్నటువంటి పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఎక్కడెక్కడ బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా అమృత్సర్ ను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. రామ్దాస్ ఒకసారి మీ లైన్ లో పెడుతుంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మీరు ఆ ట్వీట్ ని చూడొచ్చు. ఇంటర్మిటెంట్ సౌండ్స్ ఆఫ్ బ్లాస్ట్, probably heavy artillery can now be heard from where I am. నేను ఎక్కడుంటున్నాను అక్కడి నుంచి బహుశా హెవీ ఆర్టిలరీ, బీభత్సమైన ఆర్టిలరీ వినిపిస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఆయన ఇంకేమన్నారో ఆ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇట్స్ మై అంటూ ఆయన ఒకసారి ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ప్రజెంట్ పరిస్థితులు మారుతున్న సందర్భం ఒక్కసారిగా ఆయన ట్వీట్ చేస్తున్నారు. నేను శబ్దాలు విన్నాను, ఎక్కడ ఉన్నానో అక్కడి నుంచి, ఎక్కడ ఉన్నానో అక్కడ దీనికి సంబంధించిన పరిస్థితులు మారుతున్నాయంటూ అక్కడ సిచ్యువేషన్స్ గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ మనోజ్ కూడా లైవ్ లో ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. మనోజ్, ఓకే, ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ని మీరు చూడొచ్చు. ఇట్స్ మై ఎర్లియస్ట్ అపీల్ టు ఎవ్రీవన్ ఇన్ అండ్ అరౌండ్ జమ్మూ, ప్లీజ్ స్టే ఆఫ్ ద స్ట్రీట్స్, stay at home or the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumors, don't spread unsubstantiated or unverified stories or in fact and we will get through this together అంటూ కూడా ఆయన ఏం చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాడు. ఎవరైతే ఫేక్ న్యూస్ అంటున్నాడో వాడికి చెప్పండి, ఎవరు ఫేక్ న్యూస్ అంటున్నారు వాడు గొప్ప గీ అనేలా ఈ సమాధానం చెప్పండి. ఎందుకంటే మన దేశంలో ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి మన ఇన్ఫర్మేషన్ ని, మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి సాక్షాత్ చెప్తున్నాడు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మీరు చూడొచ్చు. ఇంటర్మీడియట్ సౌండ్స్ అంటే చాలా విరివిగా అక్కడ వినిపిస్తున్నాయి. దాంతోపాటు బహుశా భారీగా ఆర్టిలరీ సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటూ కూడా. అట్ ద సేమ్ టైం జమ్మూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వీధుల్లో ఉండకండి, గల్లీలో తిరగకండి, ఇంట్లోనే ఉండండి, లేకపోతే నియరెస్ట్ ప్లేసెస్ మీరు ఎక్కడైతే సేఫ్గా సురక్షితంగా ఉంటారనుకుంటున్నారో అటువంటి ప్లేసెస్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చే కొద్ది గంటలు కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఎటువంటి don't spread the substantiated, unsubstantiated or unverified stories అంటూ కూడా ఎటువంటి కట్టు కథల్ని కానీ ఎటువంటి వెరిఫై కానీ కథల్ని కానీ వినొద్దు. మనందరం కలిసి ఈ పోరాటంలో ముందుకు వెళ్దాం, మనందరం కలిసి దీనిని ఎదుర్కొందామంటూ ఆయన చెప్పుకొచ్చారంటే అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఐ రిక్వెస్ట్ నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జమ్మూ ప్రాణం, ఇన్ఫాక్ట్ జమ్మూ అసురక్షితంగా ఉందని చెప్పి నేనైతే నిజంగా ప్రే చేస్తున్నాను. జమ్మూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నేను మనందరం కలిసి జమ్మూ బాగుండాలి, జమ్మూ కోలుకోవాలి, జమ్మూ మన జమ్మూ లాగే ఉండాలి. కుదిరితే కశ్మీర్ను కూడా లాగేసుకొని మన కశ్మీర్ మన జమ్మూ అని చెప్పి ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇది దుస్సాహసమే, పాకిస్తాన్ దుస్సాహసం, చరిత్రలో నిలిచిపోయే దుస్సాహసం, దుర్మార్గపు దుస్సాహసం. 1971 హిస్టరీ ఈస్ గోనా బి రిపీట్. దిస్ ఈజ్ నౌ. అప్పుడు బంగ్లాదేశ్కి మనం ఇస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని లాగేసుకుందాం. మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా జమ్మూలో ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది పరిస్థితి. మనోజ్, నా మాట వినిపిస్తోందా? మనోజ్, ప్రస్తుతం జమ్మూలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా ఈ డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే హైలైట్ ఉంది. సో ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ పోలీస్ ఫ్యాక్షన్ కొనసాగుతుంది. మధ్య ఎత్తున హైలైట్ జారీ చేశారు. సైరన్లు మోగుతున్నాయి. అక్కడ ఎటువంటి విధంగా కూడా బ్లాక్ అవుట్స్, ఇందాకే మనం మొదటి నుంచి చెప్తున్నాం, బ్లాక్ అవుట్స్ ని ప్రకటించారు. అంటే అక్కడ మొత్తం కూడా పవర్ ఆఫ్ చేసేసి అంతా కూడా నిర్మానుష్య ప్రాంతాలకి ఉన్నవారంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇళ్లలోనే దాక్కొని ఉండాలి, బయటకు రాకుండా ఉండాలని చెప్తున్నాం. మరోవైపుగా పంజాబ్ లోని గుర్దాస్పూర్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. గుర్దాస్పూర్ లో కూడా ప్రజెంట్ అక్కడ సైరన్స్ మోగుతున్నాయి. అక్కడ కూడా దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్, తర్వాత జమ్మూలోని
సాంబా కొనసాగుతున్నాయి. ఇక నగోర్ ఏరియాలో కూడా ఈ యొక్క సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇక జైసల్మర్ లో బ్లాక్అవుట్స్ కొనసాగుతుంది. జైసల్మర్ రాజస్థాన్ జైసల్మర్ లో కూడా బ్లాక్అవుట్స్ ఉన్నాయి. ఫైర్ యాక్టివిటీ జమ్మూలో పెద్ద ఎత్తున కొనసాగుతుందని తెలుస్తోంది. సో బ్లాక్అవుట్ ఇన్ జమ్మూ అంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఒక విజువల్స్ మనకు కనబడుతున్నాయి ట్విట్టర్ లో. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇష్యూస్ అడ్వైజరీ అమిత్ ఇండియా పాకిస్తాన్ టెన్షన్. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రజెంట్ అయితే 7 లొకేషన్స్ లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పఠాన్కోట్, పూంచ్, ఉరి, తర్వాత నాగోమా, ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్, జైసల్మర్ లో కూడా ఈ డ్రోన్ అటాకులు జరుగుతున్నట్టుగా ఇప్పుడే సాధన తెలుస్తోంది. సో దాదాపు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ షేరింగ్ దగ్గరగా ఉంటూ ఉంటాయి. సో పంజాబ్ లోని ఇక్కడ చూస్తున్న ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతం కనబడుతోంది. ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతంలో ప్రెసెంట్ ఈ యొక్క అటాక్ జరుగుతున్నాయి. మరోవైపు గుర్దాస్పూర్ లో కూడా అటాక్ జరుగుతున్నాయి. గుర్దాస్పూర్ లో కూడా ఈ సిచ్యువేషన్ డిఫికల్ట్ గా ఉన్నట్టుగా అర్థమవుతోంది. అక్కడ కూడా బ్లాక్అవుట్స్. ఐ థింక్ మనోజ్ లైన్ మనోజ్ ఓకే మనోజ్ yes please continue. రైట్, గుర్దాస్పూర్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు విక్రమ్ మిశ్రీ కూడా చెప్పుకొచ్చారు ఒక విషయం. ఫారెన్ సెక్రటరీగా ఉన్న విక్రమ్ మిశ్రీ ఏమన్నారంటే రిలీజియస్ దాడులకి భారత్ తెరలేపుతుందని చెప్పి పాకిస్తాన్ అంటోంది. కానీ పాకిస్తానే పంజాబ్లోని కొన్ని గురుద్వారాని పేల్చేసి అక్కడ కొంతమంది సిఖ్ల మరణానికి కారణమైనని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. మరోసారి అటువంటిదే తెరలేపుతోంది. గుర్దాస్పూర్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. పఠాన్కోట్, జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్ అక్కడ కూడా మిలిటరీ స్టేషన్స్ టార్గెట్ గా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంకా రాజస్థాన్ జైసల్మర్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. సో ప్రెసెంట్ 7 లొకేషన్లో విపరీతంగా డ్రోన్ దాడులు జరుగుతున్నట్టుగా చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూస్తున్నారు పోఖ్రాన్ మీద మళ్ళీ కాన్సంట్రేషన్ చేసింది పాకిస్తాన్. పోఖ్రాన్ ని డైరెక్ట్ గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. కానీ రిమెంబర్, ఇక్కడ పోఖ్రాన్ ని టార్గెట్ చేయడానికి కారణం ఒకటే, మన ఆయుధ సంపత్తికి సంబంధించి మన కోర్ హార్ట్ మీద కొట్టే ప్రయత్నం చేయాలనుకుంటోంది. తన బ్యాక్ టు బ్యాక్ మిసైల్స్ ని పంపించే ప్రయత్నం చేస్తోంది. తన దగ్గర J-17 ని పంపించే ప్రయత్నం చేసింది. తుప్పు పట్టిన F-16 ని పంపించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ तुम तो देख लो, आज रात की तेरा बैंड बजने वाली है, तेरा पोर्ट पूरा खत्म होने वाली है, तेरा एयरपोर्ट उड़ने वाली है, तेरे देश में पंजाब पूरा मैप से उठने वाली है. लिख लो, तेरा हिस्ट्री में बच जाएगी. बस लैंड ही बचेगा, तेरा नाम तो कहीं नहीं बचेगा. पाकिस्तान की नाम दिखाई नहीं देगा. ఇటువంటి సినారియో ఇటు పాకిస్తాన్ కి సంబంధించి కుప్వారాలో కూడా ఇటు ఇన్ఫాక్ట్ మన భారతదేశం కుప్వారాకు సంబంధించి కూడా ప్రెసెంట్ భారీగా ఫైరింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ పక్క ల్యాండ్ మీద, ఓ పక్క ఎయిర్ మీద ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకుంటే పఠాన్కోట్కి సంబంధించి కూడా డ్రోన్ దాడులకు దిగుతోంది. మొత్తంగా 7 లొకేషన్స్ మీద పాకిస్తాన్ దాడులకు ఉపక్రమించడం జరిగింది. మరి ఇన్ఫాక్ట్ చెప్పంటే నిన్న కూడా కొన్ని ప్రాంతాలు చూసిగా ఇటు పంజాబ్కి నిన్న జమ్మూ నుంచి ప్రారంభించి ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత గుజరాత్ వరకు వెళ్ళింది. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకుంటే ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక ఈరోజు గుజరాత్ నుంచి అలాగే రాజస్థాన్ నుంచి ప్రారంభించి ఆ తర్వాత జమ్మూలోని ల్యాండ్ నుంచి ప్రారంభించి ఆ తర్వాత పంజాబ్కి వెళ్ళింది. పంజాబ్ దగ్గర ఈరోజు ముందుగా ఈ మిసైల్స్ ని ప్రయోగించింది. అంతకన్నా ముందు జమ్మూకి ల్యాండ్ ద్వారా ఈరోజు హిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇలా అనేక పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తోంది. కానీ రిమెంబర్, ఇక్కడ పాకిస్తాన్ చేయలేకపోతుంది ఒకటి, జలం నుంచి అంటే నేవీ నుంచి డిఫెండ్ చేయలేకపోతుంది, నేవీ నుంచి ఎలా కొట్టలేకపోతుంది అనేది క్లియర్ కట్ గా మనకి వినిపిస్తున్న మాట. అమృత్సర్కి సంబంధించి కూడా అమృత్సర్లో కూడా ప్రెసెంట్ డ్రోన్ ని పేల్చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. రామ్దాస్, ప్రస్తుతం అమృత్సర్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? పరిసర ప్రాంతాలు ముఖ్యంగా అటారీ బోర్డర్ ప్రాంతంలో హెవీ ఫైరింగ్ కొనసాగుతుందని తెలుస్తుంది. సరిహద్దు వైపు నుంచి ఫైరింగ్ అవుతుంది. ఎల్ఓసిని ఆక్రమించి అలాగే మరోవైపు ఇటు డ్రోన్స్ కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అలాగే లేటెస్ట్ గా రాజౌరి వల్ల కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. అక్కడ కూడా డ్రోన్స్ కనిపెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ ని రక్షణ కవచంగా అడ్డు పెట్టుకొని ఇప్పటికీ అటు లాహోర్, కరాచీ మధ్య పూర్తిగా ఎయిర్ స్పేస్ బ్లాక్ చేసినామని చెప్పటికీ ఇప్పటికీ ఆ పౌర విమానాలను నడుపుకుంటూ మనం ఒకవేళ దాడి చేస్తే కనుక పౌర విమానాలపై దాడి చేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా సివిల్ ఏవియేషన్ ని రన్ చేస్తుంది ఆ ప్రాంతంలో, ఎయిర్ స్పేస్ లో. సో తద్వారా భారత్ ఏదైతే దాడులకు దిగితే కనుక సామాన్య పౌరులకు ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తుందని బదనాం చేయబోతుంది. పాకిస్తాన్ చెప్పేదంతా పక్కా అబద్ధం. సివిల్ ఏవియేషన్ ని యాక్టివేట్ చేసింది, గగనతలాన్ని మూసివేశామంటూ చెప్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్యాసింజర్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి ఆ ప్రాంతం అంతా కూడా లాహోర్, కరాచీ మధ్యలో. తద్వారా ఇప్పుడు మనం చేయబోయే డ్రోన్ అటాక్ కానీ లేదంటే గగనతలం చేయబోయే అటాక్లకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాటి ముసుగులో, సివిల్ ఏవియేషన్ ముసుగులో వాటిని
షీల్డ్ కవర్ గా వాడుకుంటూ ప్రస్తుతం మన వైపు నుంచి వచ్చేటువంటి అటాక్స్ ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పౌర విమానాలు నడిస్తే కనుక అది యుద్ధ నీతికి వ్యతిరేకం అవుతుంది కాబట్టి, సో ఇంటర్నేషనల్ లాస్ కి అగెనిస్ట్ అవుతుంది కాబట్టి పాకిస్తాన్ కుయుక్తులు ఏ రకంగా ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా సివిల్ ఏవియేషన్ ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా అటువైపు నుంచి మళ్ళీ అటాక్స్ చేస్తుంది. సేమ్ నిన్నట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవాళ కాశ్మీర్ కూడా తోడైంది, శ్రీనగర్ కూడా బ్లాక్అవుట్ అయింది. లేటెస్ట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ కంప్లీట్ ఈ 3 స్టేట్స్ కూడా మళ్ళీ ఇవాళ టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ ఎస్కలేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే మీరు అడుగుతున్నట్టుగా అమృత్సర్ సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ మనకు అటారీ బార్డర్ ఉంటుంది. ఆ ప్రాంతంలో కంప్లీట్ గా ఇప్పుడు హెవీ ఫైరింగ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సాంబా, రాజౌరి ఈ ప్రాంతాల్లో కూడా కంప్లీట్ గా ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ ఫైరింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం LOC లో కంప్లీట్ గా ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా భారీ షెల్లింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. భారీ ఆర్టిలరీ గన్స్ తో అటువైపు నుంచి ఫైరింగ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మన దళాలు కూడా పూర్తిగా తిప్పి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ అయితే పూర్తిగా లాహోర్ కి సంబంధించి వెళ్ళే all right and now the big breaking news and war breaking is going to coming up. It's gonna on your screens of RTV. Here it is on the screens. War breaking కి సంబంధించి మీరు చూస్తారు పఠాన్కోట్ కి సంబంధించి, అలాగే మరోసారి డ్రోన్లతో దాడి చేసే యత్నం చేస్తోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్, ఇన్ఫాక్ట్ బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూరోలో సైరన్ల మోత మోగుతోంది. బ్లాక్అవుట్ అనేది అక్కడ ఇన్ఫాక్ట్ ఇప్పటికే మొదలైంది. సాంబా సెక్టార్లో డ్రోన్ల కూల్చివేతకు సంబంధించి వరుసగా రెండో రోజు కార్గిల్ రేపు వరకు కంప్లీట్ బ్లాక్అవుట్ ఉండబోతుందంటే ఇప్పటికే 2 రోజులు మనం చూసాం. పఠాన్కోట్ లో భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు సరిహద్దులో పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. కార్గిల్ రేపు ఉదయం వరకు కంప్లీట్ బ్లాక్అవుట్ ఉండబోతోంది. పఠాన్కోట్ లో భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు జైసల్మేర్ లో పాకిస్తాన్ డ్రోన్ ను కూల్చివేస్తున్నారు. మీరు రిమెంబర్, ఇదే జైసల్మేర్ లో పాకిస్తాన్ పైలట్ మనం పట్టుకున్నాం. దీంతో పాటు నెల 15 వరకు ఉత్తర భారతంలో 24 ఎయిర్పోర్ట్లు మూసివేయబోతోంది. పాకిస్తాన్ దాడులపై ఆరా తీశారు ప్రధాని మోదీ. ఏం జరుగుతోంది అంటూ కూడా ఇటు ఇండియన్ నేవీ ఆర్మీకి సంబంధించి కూడా ప్రశ్నించారు. వెంటనే కూల్చివేతలకు సంబంధించి వాళ్ళు చెప్పుకొచ్చారు. భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి సాంబాలో కూడా. లేటెస్ట్ అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మనోజ్ ఫియర్స్ గా దీనికి సంబంధించి రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ప్రెసెంట్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు లేటెస్ట్ అప్డేట్స్ గా ఎటువంటి సమాచారం అందుతోంది మనోజ్? లో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి సచిన్. ప్రత్యేకంగా ఇక్కడ మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు, బహుశా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ పంజాబ్ ప్రాంతంలోని ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్ అంతకన్నా ముందు ఒకసారి మా ప్రతినిధి రైట్ మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. సాంబా జిల్లాలో భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా అటువంటి సినారియో ఉంది. రెండో రోజు వరుసగా సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడులను వేగవంతం చేసింది. కార్గిల్లో కూడా రేపు ఉదయం వరకు బ్లాక్అవుట్ ఉన్న పరిస్థితి. ఇటు శృతి మించుతోంది, డోసేజ్ పెంచే ప్రయత్నం చేస్తోంది. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఇప్పుడు దాడులు వేగవంతం జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా లాహోర్ కి సంబంధించి అటుగా ఇటు పౌర విమానాలని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోంది? రైట్, నిజంగా ఫస్ట్ నుంచి ఈరోజు సోఫియా ఖురేషి కల్నల్ చెప్పిన మాట కూడా అదే. పౌర విమానయానాన్ని అడ్డు పెట్టుకొని పాకిస్తాన్ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని చెప్పని అంటున్నారు. ఎస్, ఇక్కడ ఎందుకని అంటున్నా అంటే ఈ పౌర విమానయాన్ని సివిలియన్స్ని భారత్ టార్గెట్ చేయదు, మేము అక్కడి సివిలియన్స్ని హతమారుస్తాం, కానీ ఇక్కడ సివిలియన్స్ ఎవరికి టచ్ చేయరు. కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకునే ప్రయత్నం అటువైపు నుంచి పాకిస్తాన్ చేస్తోంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన వాటిని అడ్డు పెట్టుకొని టార్గెట్ చేస్తోంది. సో ప్రజెంట్ ఏం చేసినా, ఎటువంటి విధానానికి పాల్పడ్డా, ప్రజెంట్ మనం డిఫెన్స్లో ఉన్నాం. అటువైపు నుంచి పాకిస్తాన్ దాడులు చేస్తుంటే ప్రజెంట్ మన S-400 ఆకాశ్ మిసైల్ అన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, నేలమట్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేస్తుంది. అటువైపు నుంచి ఒక పర్ఫెక్ట్ రేడార్ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఆ రేడార్ సిస్టమ్ ద్వారా ప్రతిదీ కూడా మనకు అక్కడ జరిగేటువంటి విషయాన్ని మొత్తం కూడా పసిగడుతూ ఎప్పటికప్పుడు అటువైపు నుంచి ఒక మిసైల్ ప్రయోగం జరిగిందంటే వెంటనే దాన్ని పసిగట్టే ప్రయత్నం చేసి వెంటనే కూల్చేస్తున్నాయి. సో ప్రజెంట్ రాజస్థాన్ పోఖ్రాన్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున దాడులకు తెరలేపుతున్నారు. అక్కడ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. ఆ ఎక్స్ప్లోజివ్స్ సంబంధించి అక్కడ జరుగుతున్నట్టుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇక రాజస్థాన్ శ్రీగంగానగర్లో కూడా ఎగ్జాక్ట్గా మీకు ఒకసారి చూపించే ప్రయత్నిస్తే ఫస్ట్ దాడులు జరుగుతుంది కూడా. ఇక్కడ మనం గమనిస్తే పంజాబ్ ప్రాంతంలో రాజస్థాన్లో, పంజాబ్లో, ఆ తర్వాత ముఖ్యంగా మరోవైపుగా అటు నౌగామ్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. నౌగామ్లో, తర్వాత పూంచ్, ఉర్వి ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగిస్తోంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ LOC వెంటున్నటువంటి ఆ ప్రాంతాలను మొత్తం మొదటి నుంచి టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ LOC వెంటున్నటువంటి 4 ప్రాంతాల్లో ఉరి, నౌగామ్,
ఆ తర్వాత పతన్కోట్ ప్రాంతాల్లో కానివ్వండి, సాంబా ఈ ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగిస్తున్నారు. ఇక ఫిరోజ్పూర్, పంజాబ్లోని ఫిరోజ్పూర్, పోఖ్రాన్, పూంచ్ ఈ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇక రాజస్థాన్లో పెద్ద ఎత్తున ఎయిర్ సైరన్స్ మోగుతున్నాయి. రాజస్థాన్లో సైరన్లు మోగుతున్నాయి. పెద్ద ఎత్తున జైసల్మర్లో కూడా సైరన్స్ మోగుతాయి. అక్కడ కూడా స్మాల్ ఎక్స్ప్లోజన్స్ వస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి సచిన్. ఇక పంజాబ్ గుర్దాస్పూర్లో ఈ సిచ్యువేషన్ ఉంది. ఫిరోజ్పూర్లో పెద్ద ఎత్తున ప్యాట్రోలింగ్ కొనసాగుతుంది. ప్రతి చోట బ్లాక్అవుట్ ఉన్నాయి, ప్రతి చోట బ్లాక్అవుట్స్ ఉన్నాయి. అయితే మనం ప్రయోగించినటువంటి ఆకాశ్ S-400 చూసి భయభ్రాంతులకు గురైనటువంటి పాకిస్తాన్ ఈసారి దానికి మించేటువంటి ఒక సామర్థ్యాన్ని తీసుకొచ్చుకునే విధంగా ప్రయత్నం చేశారు. ఏమాత్రం కూడా వారంతా కూడా కనీసం పట్టించుకోవడం లేదు. సో ప్రధానంగా ఇక్కడ మీకు చెప్పినట్టుగా చండీగఢ్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ అధికారులు మొత్తం కూడా చండీగఢ్ ఎయిర్పోర్ట్ ని బ్లాక్ చేశారు. అక్కడ 6 AM to 6 PM పూర్తిగా కూడా 6 PM to 6 AM వరకు మొత్తం కూడా బ్లాక్అవుట్స్, అంటే కంప్లీట్ గా క్లోజ్ లో ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది, క్లోజ్ లో ఉండాల్సిందే. ఇక పంజాబ్ లోని ఫిరోజ్పూర్ ప్రాంతం ప్రధానంగా టార్గెట్ అవుతోంది. ఫిరోజ్పూర్ లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత పంజాబ్ లో గుర్దాస్పూర్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాకిస్తాన్ తన టార్గెట్ ని మార్చింది. నిన్న జమ్మూ కాశ్మీర్ ని టార్గెట్ చేసిన పాకిస్తాన్ ఈరోజు పంజాబ్ మీద కీ పొజిషన్స్ మీద టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్ న్యూస్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రాజస్థాన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల మీద ఇటు కాన్సన్ట్రేషన్ చేసింది. జైసల్మేర్ దాంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది పాకిస్తాన్ అంటే అర్థమవుతోంది. ఇటు హర్యానాలో పంచకుల, అంబాలాలో కూడా ఓ మై గాడ్, పంజాబ్ లో ఫిరోజ్పూర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇటు అంబాలా ఆ ప్రాంతం మీద కూడా చండీగఢ్ కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ అనదర్ స్టేట్ మీద దాడులకు లక్ష్యం చేసుకొని పాకిస్తాన్ దిగుతోంది. డ్రోన్లను లక్ష్యంగా చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాల మీద ఇటు ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. త్రివిధ దళాలతో ఇప్పటికే ఆయన ఈ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది, వాకప్ చేస్తున్నారు, ఎటువంటి యాక్షన్ లోకి దిగాలి, ఇక చాలు నీ ఓవర్ యాక్షన్ చాలు పాకిస్తాన్. ఈ రోజు నీకు పచ్చ పగిలిపోయే समाधानवी मुंह तोड़ जवाब की समाधान कैसी होगी। भारत की पूरी ताकत की तू तो देखा नहीं है, आज देखेगा, हमारे विश्व रूप देखेगा तुमने, आज महाभारत की संग्राम देखोगी तुमने, आज कुरुक्षेत्र की संग्राम देखोगी तुमने। पूरी भारत की ताकत एक पर लगाया, तेज भर से लगाया। पाकिस्तान इस देश इस दुनिया से गायब। ఈ రోజు గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నీ సాహసం, నీ దుస్సాహసం ఇంకో మహాభారత యుద్ధం కాబోతోంది. ఆ రోజు ద్రౌపదిని టచ్ చేస్తే శ్రీకృష్ణుడు ఏకంగా ఎంతటి తీవ్రతగా వెళ్ళాడో చూసావు. ఈ రోజు భారత్లో ప్రతి ఒక్కడు శ్రీకృష్ణుడి మా ద్రౌపదులని టచ్ చేశావు. మా ద్రౌపదులకి వాళ్ళ కళ్ళ ముందు అవమానం చేశాం. రగిలిపోతోంది భారతావని గుర్తుపెట్టుకో. ఈ రోజు మా మహిళలు మహాంకారులు కాబోతున్నారు. ఈ రోజు మా ఫోర్సెస్, మా బలగాలు రుద్ర రూపం కాదు, రౌద్ర రూపం దాల్చబోతున్నాయి. రక్త సింధూరమే రాసి పెట్టుకో. ఇక రక్త సింధూరమే నీ నెత్తుడితో భరతమాతకు అభిషేకం చేస్తాం. నీ నెత్తుడితో ఈ రోజు నువ్వన్నం కాదు, నెత్తులు ఎర్రలై పారిస్తామని చెప్పి నీ నెత్తుడితో అక్కడి నుంచి రివర్స్లో నది పారేలా చేస్తాం. ఇంతవరకు నువ్వు చేసిన యుద్ధం, మేము చేయబోతోంది మహా సంగ్రామం. రాసి పెట్టుకొని చరిత్రలో, నీ దిక్కుమానుల చరిత్రలో ఇటువంటి దుర్దినం ఇంకోటి ఉండదు. నీ దిక్కుమానుల చరిత్రలో ఇంతకు మించి మహా వినాశనం ఉండదు. అనుయుద్ధం ఒక అవసరం లే. నీ ముఖానికి అనుయుద్ధం వరకు ఎందుకు, గట్టిగా రఫేలిస్తే చచ్చిపోతావు. నీకు మళ్ళీ అనుబాంబులా, నీ మోహానికి అనుబాంబులా. ఒకసారి ఎటువంటి సినారీ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్తున్నాను. రామ్దాస్, ఎందుకు పంజాబ్ని కాన్సన్ట్రేషన్ చేస్తుంది పాకిస్తాన్ ఈసారి? ఆల్రైట్, ఓకే ఒకసారి నేను మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఎందుకు పంజాబ్ నిన్నంతా జమ్మూ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, ఈ రోజు పంజాబ్ మీదకి దృష్టి మరచింది? ఏం జరుగుతుంది, ఎందుకు పంజాబ్ మీద? ఈ రోజు కూడా పంజాబ్ ముఖ్యమంత్రి క్యాబినెట్ భేటీ పెట్టి, క్యాబినెట్ భేటీలో మనం ఇందాక చూసాం 1968 సివిల్ డిఫెన్స్ యాక్ట్ ప్రకారంగా, రూల్ నెంబర్ 11 ప్రకారంగా మీరు మీ రాష్ట్రాలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి పర్టికులర్ ఆర్డర్స్ వచ్చాయి. వెంటనే క్యాబినెట్ అనౌన్స్ చేసిన భగవంత్ సింగ్ మాన్ ఏం చేశారంటే, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని 9 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం, అటు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో అక్కడికి డిప్లాయ్ చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే సుమారుగా పంజాబ్ బార్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా లాహోర్ పక్కనే ఆనుకుని ఉంటుంది. ఇటువైపు పంజాబ్ ప్రావిన్స్ అటు ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ పంజాబ్, ఇటు ఇండియా పంజాబ్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇటువైపు నుంచి చాలా ఈజీగా దాడి చేయవచ్చు.
మీరు ఇంకా గమనిస్తే కనుక ఇన్ఫిల్ట్రేషన్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా వరకు ఇటువైపు నుంచి దాడులు చేసేటువంటి ఒక ఆలోచనతో పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఈ దాడులు పంజాబ్ వైపు కొనసాగుతున్నాయి. పంజాబ్లో 2 ప్రాంతాలు జరుగుతున్నాయి, 3 ప్రాంతాలు పతన్కోట్, అమృత్సర్, వీటితో పాటుగా ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్ 4 చోట్ల జరుగుతున్నాయి. అయితే ఇక్కడ యాంటీ డ్రోన్ సిస్టమ్ని డిప్లాయ్ చేయాలని చెప్పి అటు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అవి రంగంలోకి రాగబోతుంటే కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ దాడి చేసే క్రమంలో తిప్పికొట్టేందుకు కూడా మన అన్ని రకంగా సంసిద్ధంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 11 లొకేషన్స్ జరుగుతున్నాయి సచిన్. ఆ 11 లొకేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సాంబా, కుప్వారా ఇవన్నీ కూడా కాశ్మీర్ ప్రాంతాలే, ఇక ఉరి ఇవి కూడా కాశ్మీర్ ప్రాంతాలే, నౌగాం కశ్మీర్ ప్రాంతాలే, పూంచ్ కశ్మీర్ ప్రాంతాలే, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలే, ఇక పతన్కోట్ పంజాబ్, పోఖ్రాన్ రాజస్థాన్, అమృత్సర్ పంజాబ్, రాజౌరి పంజాబ్లో 4 చోట్ల, ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్ అట్ ద సేమ్ టైం పంజాబ్లోని మరొక ప్రాంతంలో ఇవన్నీ కూడా దాడులు జరుగుతున్నాయని ఒకసారిగా అమృత్సర్ ఈ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ప్రజెంట్ డైరెక్ట్గా ఇప్పుడు అక్కడ బ్లాక్ హోల్స్ ప్రకటించేశారు. డ్రోన్స్ సహాయంతో అక్కడ దాడులు చేస్తుంటే యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన వైపు నుంచి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. సో చాలా పక్కాగా అక్కడ గాల్లో కాల్పులు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి, ఆ దాడుల తాలూకు బ్లాస్ట్ జరుగుతున్నాయనే విషయాన్ని అక్కడ పంజాబ్ ప్రజలంతా కూడా ఒకసారి లాడిపోతున్నారు. సో ఈ రోజు పంజాబ్ ని టార్గెట్ చేశారు అని అంటే చాలా క్లియర్ గా లేటెస్ట్ అప్డేట్ అందుతోంది పాకిస్తాన్ మీద. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఇటు భారతదేశపు పంజాబ్ మీద 30 నుంచి 40 దాడులు చేసినట్టుగా కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఏకంగా 30 నుంచి 40 దాడులు కరెక్ట్గా పంజాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకు పంజాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే అక్కడ కొన్ని స్థావరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పాకిస్తాన్కి ఒకే ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేద్దాం. సిక్కుల్ని ఏమయ్యానో సిక్కుల్ని టార్గెట్ చేయమంటూ చెప్పిన పాకిస్తాన్ ఏడపోయిందయ్యా, ఏడపోయింది నీ సమాధానం? ఇక్కడ పంజాబ్తో 547 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్తో 1200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది, రాజస్థాన్తో 1000, గుజరాత్తో 500. ఈ నేపథ్యంలో పంజాబ్ని టార్గెట్ చేసింది. పంజాబ్ని టార్గెట్ చేస్తే ఎమోషన్స్ని రైజ్ చేయొచ్చు ఒకే ఒక దురుద్దేశం. పంజాబ్కి సంబంధించి అంబాలైల మరికొన్ని ప్రాంతాల్లో ప్రెసిడెంట్ పంజాబ్కి సంబంధించి హోషియాపూర్లో కూడా ఇప్పుడు పంజాబ్ మీద కాన్సన్ట్రేషన్ కనిపిస్తోంది. హోషియాపూర్లో కూడా ఆర్మీ క్యాంప్కి ఓ మై గాడ్ ఆర్మీ క్యాంప్ కి దగ్గరగా ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది పంజాబ్లోని. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోదీ నివాసంలో ఎమర్జెన్సీ మీటింగ్ కొనసాగుతోంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో వేరువేరుగా సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏదో జరగబోతోంది గురు. రాత్రికి ఏదో పిండం పెట్టేయబోతున్నాం పాకిస్తాన్కి. గుర్తు పెట్టుకోండి, రాత్రి పాకిస్తాన్కి పిండమే. ఇంకా మామూలుగా ఉండదు ఇంక ఈరోజు రాత్రి. ఎందుకంటే ఇటు రా రెడీ అవుతోంది, దాంతోపాటు ఐబీ రెడీ అవుతోంది, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, దాంతోపాటు త్రివిధ దళాధిపతులు, ఇంతమంది ఒక్కసారిగా మీటింగ్ అవుతున్నారంటే పాకిస్తాన్ గజలాడిపోతోంది, భయంతో చచ్చిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర పాతబడిన తుప్పు పట్టేసిన సామాన్లన్నింటినీ భారత్ మీదకి వదిలే ప్రయత్నం చేస్తోంది. మిసైల్స్తో కాదు, డ్రోన్లతో అటాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. భారత్ S-400 ఆకాశంలో ప్రయోగించి వాటిని నిర్వీర్యం చేస్తోంది. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్తున్నాడు. మనోజ్, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మన దగ్గర ఉన్న యాంటీ మిసైల్ సిస్టమ్ వాటిని యాక్టివేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రైట్, ఎగ్జాక్ట్లీ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ని రంగంలోకి దించింది చాలా క్లియర్ గా S-400. ఇది పక్కాగా నిన్న చూసినటువంటి దాటల్లో అయితే సుమారుగా 20కి పైగా మిసైల్స్ ని పేల్చేసే ప్రయత్నం చేసింది. 20కి పైగా అక్కడ డ్రోన్స్ ని అడ్డుకుంది. JF-16, JF-17 లాంటి ఒక ఫైటర్ జెట్స్ ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆకాశ్ మిసైల్ లాంటిది అయితే మన భారత ప్రజలు, మన భారత DRDO రెడీ చేసినటువంటి ఈ ఆకాశ్ మిసైల్ ని చూసి కూడా అటు పాకిస్తాన్ అలాడిపోతుంది. ఎందుకంటే దీనికి ఒక మ్యాన్ అవసరం లేదు. కౌంటర్ అనార్మ్డ్ యాంటీ డిఫెన్స్ మిషన్స్ గా చెప్పబడుతున్నటువంటి ఇవి అటువైపు నుంచి చిన్నగా చిటుక్కుమన్న అటువైపు నుంచి ఒక డ్రోన్ ప్రయోగం జరిగిన, అటువైపు నుంచి ఒక మిసైల్ ప్రయోగం జరిగిన, ఇప్పుడు వారు అటువైపు నుంచి కొన్ని 10ల సంఖ్యలో పంజాబ్ మీదకి, రాజస్థాన్ మీదకి, అటు ఎల్ఓసి వెంట దాడులు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళు సఫలీకృతం కావడం లేదు. పక్కాగా అన్నిటిని తిప్పికొట్టే ప్రయత్నం మన యాంటీ డిఫెన్స్ సిస్టమ్ చేస్తోంది. చాలా పక్కాగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ రోజు కూడా సోఫియా ఖురేషి చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ వీఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్, we need to face Pakistan, we are ready to kill Pakistan అని చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఈరోజు అమెరికా కూడా అదే చెప్పింది, మేము ఇండియాకి పాకిస్తాన్కి సమాన దూరంలో ఉన్నాము, ఎవరి వైపుగా మేము పట్టించుకోము, వాళ్ళ ప్రాబ్లం అని, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ని పాతరేసినా కూడా ఎవరు చప్పుడు చేయరిక. ఇక చైనా ఏం చేసింది తెలుసా? పాకిస్తాన్ లో ఉన్నటువంటి వారిని పూర్తిగా చంపేసే కుట్ర చైనా కూడా చేస్తోంది. ఇక్కడ మీకు ఆశ్చర్యం కావచ్చు చైనా ఏం చేస్తుందని చెప్పి. అక్కడ పనికిరాని కొన్ని
తుస్సు బాంబులని, మన భాషలో చెప్పాలంటే తుస్సు టపాసులను తీసుకొచ్చి పాకిస్తాన్కి అప్పగించి వారి దగ్గర నుంచి అనేక రకాలుగా వారి సోర్సెస్ని, వాళ్ళ రిసోర్సెస్ని, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని, వాళ్ళ రైల్వేస్ని అన్నిటిని కూడా మార్టిగేట్ చేసేసుకుంది. ఆ తుప్పు పట్టినటువంటి ఆ టపాసులని, ఆ చిన్న చిన్న రాకెట్ మిసైల్ని ప్రయోగిస్తుంటే మన పిల్లవాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈరోజు పంజాబ్లోని హోషియాపూర్లో ఒక మిసైల్ ప్రయోగిస్తే మిసైల్ వచ్చేసి అక్కడ ముడుచుకొని పడిపోయింది. మన పిల్లవాళ్ళు వాటిని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి చేయొద్దమ్మా అని చెప్పి వాళ్ళని అడ్డగించి ఆ మిసైల్ రీసెర్చ్ సెంటర్కి పంపించారు. సో చాలా క్లియర్గా ఆ డ్రోన్స్ని, ఆ షెల్స్ని చూసినప్పుడు ఆ షెల్స్ అన్నిటి కూడా పరిశీలిస్తే ఇవి టర్కీ నుంచి వచ్చాయని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు ఆ డ్రోన్స్ విషయంలో. ఇక మిసైల్స్ విషయం అయితే చైనా నుంచి వచ్చినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. అటు టర్కీ సపోర్ట్ చేసినా, చైనా సపోర్ట్ చేసినా, ఇంకెవరెవరెవరు సపోర్ట్ చేసినా కూడా ఈసారి పాకిస్తాన్ని పాతేయడం ఖాయంగా కనబడుతోంది. ఇండియా దెబ్బకి పాకిస్తాన్ విలువలాడడం ఖాయంగా కనబడుతోంది. సచిన్, చాలా క్లియర్గా పంజాబ్ ప్రాంతంలో, రాజస్థాన్ ప్రాంతంలో, తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఈ ఉరి, తర్వాత పతన్కోట్, ఇవన్నీ ప్రాంతాల్లో ఎందుకు టార్గెట్ గా ఉన్నాయని రోజు మీడియా బ్రీఫింగ్ లో విక్రమ్ మిశ్రీ కూడా చెప్పుకొచ్చారు. మిలిటరీ షెల్టర్స్ టార్గెట్ గా, మిలిటరీ స్టేషన్స్ టార్గెట్ గా ఈ దాడులు కొనసాగిస్తున్నాయి. ఎందుకు తెలుసా? మన మిలిటరీని ఏదో దెబ్బ కొట్టడానికి ప్రయత్నంలో ఉన్నారు. కానీ మన మిలిటరీ ఎలా ఉందనంటే వాళ్ళు ఆలోచించే లోపే ఇలాంటి ఇంప్లిమెంటేషన్లో ఉన్నారు. వాళ్ళు ఒక నిజంగా మన మిలిటరీ దెబ్బ కొట్టిన ఆలోచనలో ఉంటే ఆల్రెడీ వాళ్ళని దెబ్బ కొట్టేసి చంపేసి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచనకి మనం సుమారుగా ఒక 10 గంటల ముందుగానే ఉండిపోయాం. ఈ రకంగా దాడి జరుగుతుందని మొదటి నుంచి పసిగట్టాం. ఈరోజు మీడియా బ్రీఫింగ్లో చాలా చెప్పుకొచ్చారు. ఇప్పటితో ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, పాకిస్తాన్ ఇంకా దాడి చేయొచ్చు. ఇప్పటికే దాడులను తిప్పికొట్టాం. 300 నుంచి 400 డ్రోన్స్ తిప్పికొట్టగలిగామంటే వాళ్ళు ఇంకా కూడా పాపం ఏదో ప్రయోగించేదో సాధిద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ ఉన్న డ్రోన్స్ని, ఉన్న మిసైల్స్ని మొత్తం మనమే ప్రయోగించేసి వాటిని గాల్లోనే పేల్చేసుకొని అటు వాళ్ళకి ఉపయోగం లేకుండా ఇక్కడ చేద్దామనేటువంటి యాక్టివిటీని ఇక్కడ చేయలేక, సఫలీకృతం కాలేక ఓడిపోయి తోకముడుచుకొని సైలెంట్గా మోకాళ్ళపై కూర్చొని ఇక మమ్మల్ని క్షమించండి అనడం తప్ప పాకిస్తాన్ దగ్గర వేరే దిక్కులా కనిపించడం లేదు. డెఫినెట్గా ఇంకా దాడులు కొనసాగొచ్చు, ఇంకా కొనసాగే అవకాశం ఉంది. వారి దగ్గర మొత్తాన్ని ప్రయోగించేసి అవసరమైతే పాకిస్తాన్ని పువ్వులో పెట్టేసి చైనాకి దారదత్తం చేసేసి మీ దగ్గర మొత్తం మాకు ఇచ్చేయండి, మేము ఏదో రకంగా మీ దగ్గర తుప్పు పట్టినటువంటి మిసైల్ మొత్తం వాడేసుకొని భారత్ పై రకంగా కవింపు చర్యలకు పాల్పడతాం. అక్కడిక్కడ కొన్ని చోట్ల భారతీయులను ఇబ్బంది పెడతాం, దాడులు చేసి అక్కడ ప్రజలను చంపేస్తాం, భారతీయుల్ని మేము కొంత మారణ హోమాన్ని సృష్టిస్తామని చెప్పి పిచ్చిగా ఇంకా ప్రవర్తిస్తుంది. కానీ అక్కడ దాని అహంకారాన్ని, దుస్సాహసాన్ని ఇంకా వదిలే ప్రసక్తి కనిపించడం లేదు. సో ప్రస్తుతానికైతే పాక్ ఎస్కలేషన్ 2.0గా దీన్ని మనం చూడాలి. పాక్ మరోసారి ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుజరాత్ కి సంబంధించి గుజరాత్ లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. భద్రతా బలగాలు ఇటు గుజరాత్ లో కూడా హై అలర్ట్ ని ప్రకటించాయి. ఎందుకంటే ఎప్పుడైతే పంజాబ్ ని కాన్సన్ట్రేషన్ చేసిందో ఆ తర్వాత డౌన్ ద లైన్ లో ఉంది గుజరాత్ మాత్రమే. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ ప్రస్తుతం ఈ 5 లొకేషన్ కి సంబంధించి ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంటే గుజరాత్ ని నెక్స్ట్ సెకండ్ హై అలర్ట్ లో ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు పంజాబ్ అయింది, జమ్మూ అయింది, ఇప్పుడు గుజరాత్ ని కూడా హై అలర్ట్ లో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఇప్పటికే గుజరాత్ లోని కచ్, భుజ్ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసింది. భుజ్ లో పూర్తిగా మనం ఎయిర్ బేస్ కూడా క్లోజ్ చేసాం. అలాగే కచ్ కూడా పూర్తిగా బిఎస్ఎఫ్ క్యాంప్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో కూడా బిఎస్ఎఫ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి దాడులు కొనసాగే అవకాశం నేపథ్యంలో అలర్ట్ గా ఉన్నారు. అక్కడి నుంచి కూడా డ్రోన్లు గుర్తించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 100 డ్రోన్లు ఇప్పటికే మనం డిస్ట్రాయ్ చేస్తాం. దిస్ ఈవినింగ్ 100 డ్రోన్స్ వరకు కూడా కంప్లీట్ గా మనం డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ మీకు చెప్తున్నాను, సౌత్ కాశ్మీర్ కూడా టార్గెట్ చేశారు. సౌత్ కాశ్మీర్ అవంతిపురం కూడా డ్రోన్లు అక్కడ మనం డిస్ట్రాయ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే పుల్వామా ప్రాంతంలో కూడా డ్రోన్లను డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మన ఆర్మీ అలాగే ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. ఇక ముఖ్యంగా అటు పంజాబ్ గుర్దాస్పూర్ కూడా ప్రస్తుతం టార్గెట్ అయిన పరిస్థితి. ఒకసారి మీకు అప్డేట్ చెప్తాను. రాజస్థాన్ లోని 3 జిల్లాలు బ్లాక్అవుట్, పంజాబ్ లోని పఠాన్కోట్, గుర్దాస్పూర్, అమృత్సర్ బ్లాక్అవుట్, జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ, పూంచ్, రాజౌరి, పుల్వామా బ్లాక్అవుట్. సో ఓవరాల్ గా ఈ ప్రాంతాలన్నీ కూడా బ్లాక్అవుట్ కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి దాకా ఇంకా మళ్ళీ తదుపరి సూచనలు వచ్చే వరకు కూడా బ్లాక్అవుట్ లోనే ఉండాలి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన పరిస్థితి కనబడుతోంది. సో ఇటువైపు నిన్న కాశ్మీర్ వైపు కనెక్ట్ చూడలేదు, కేవలం జమ్మూ వైపు చూసారు. ఇప్పుడు కాశ్మీర్ కూడా టార్గెట్ చేశారు. జమ్మూతో పాటు కాశ్మీర్, ఈవెన్ సౌత్ కాశ్మీర్ అవంతిపుర టార్గెట్ చేశారు. నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ గా చేసుకొని ఇప్పుడు పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడుతుంది. ఇప్పటి వరకు కూడా 100 డ్రోన్లను ఇంటర్సెప్టర్ చేసినట్టుగా జమ్మూ ప్రాంతంలో మనకున్నటువంటి సమాచారం. సో ఆ రకంగా పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ ను ప్రయోగిస్తుంది. సరిగ్గా నిన్న ఈ టైంకి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో సరిగ్గా అదే టైంకి మళ్ళీ ఇవాళ మొదలు పెట్టింది. దుస్సాహసానికి ఒడుగట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా సరిహద్దు రాష్ట్రాలను మళ్ళీ టార్గెట్ చేసింది. ఈవెన్ గుజరాత్ కూడా
కచ్ ప్రాంతం అలాగే భుజ్ ప్రాంతంలో కూడా టార్గెట్ చేసింది. ఈవెన్ ఆ ప్రాంతంలో మడ అడవులు ఉంటాయి, సముద్ర తీర ప్రాంతంగా చెప్తా. అయినప్పటికీ అంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా బిఎస్ఎఫ్ జవాన్లు పహారా కాస్తూ ఉంటారు. ఎడారి ప్రాంతం కూడా కొంత సమీపంలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతం నుంచి చొరబాట్లకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుంది. ఇటు పూంచ్ సెక్టార్ లో కూడా చొరబాట్లకు ప్రయత్నించిన నిన్న పాకిస్తాన్ డెవలప్మెంట్ గుజరాత్ లో 10 నుంచి 12 పాకిస్తాన్ డ్రోన్లను దాంతో పాటు బనాస్ కంఠాకి సంబంధించి కూడా పాకిస్తాన్ డ్రోన్లను పేల్చేసినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ పాకిస్తాన్ తన డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం చేస్తుందో. నిన్ననే ఏకంగా 30 నుంచి 40 అనుకున్నాం, తర్వాత 70 డ్రోన్లను ప్రయోగించింది. టోటల్ గా చూసుకుంటే 400 డ్రోన్లను ప్రయోగించే దుస్సాహసం చేసింది. రిమెంబర్, నిన్న మీరు గమనించుంటే మొత్తం కంటిన్యూగా మీరు డెవలప్మెంట్స్ ట్రేస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. దాదాపుగా పాకిస్తాన్ దగ్గర అయిపోయి అనుకున్న సందర్భంలో టర్కీ నుంచి ఒక కార్గో విమానం అక్కడ ల్యాండ్ అయింది. ఆ కార్గో విమానంలో వచ్చినవే ఈ డ్రోన్స్ అనేది ఒక చర్చ అయితే మాత్రం సోషల్ మీడియాలో జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో డెవలప్మెంట్స్ మనం చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, దాదాపుగా 10 నుంచి 12 పాకిస్తాన్ డ్రోన్లు ఇటు గుజరాత్లో వీటిని పేల్చేయడం జరిగింది భారతదేశం అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఈ స్థాయిలో డ్రోన్లను ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది, దుస్సాహసం చేస్తోంది పాకిస్తాన్? చెప్తున్నాం సచిన్, ఫస్ట్ నుంచి కూడా పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం మారడం లేదు. కుక్కతో ఒక వంకరణ చందంగా పాకిస్తాన్ ఇంకా రిటలియేషన్ ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే ఏదో ఒక రకంగా ఇన్ని రోజుల వరకు మనం వెన్నుపోటు అంటూ ఉంటాం, బ్యాక్ స్టాబింగ్ చేసే ప్రయత్నం చేసింది. మన నీళ్ళు తాగుతూ మన దగ్గరే మనం ఇచ్చేటువంటి భిక్షతో బతికిన పాకిస్తాన్ ఇప్పుడు పహల్గా ముగ్గురుదాడి ఘటన ఉంది. అది బ్యాక్ స్టాబింగ్ కాకపోతే డైరెక్ట్గా వచ్చి డేర్గా డాచ్ చేశారా? ఇప్పుడు డేర్గా నువ్వో నన్ను తేల్చుకుందామని చెప్పి చిటికేసి భారతీయులుగా మనం సవాల్ చేస్తుంటే తోక ముడుచుకొని కూర్చుంటున్నాయి. ఇప్పుడు కేవలం గుజరాత్లోనే కాదు, పాకిస్తాన్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇదే రకంగా 10-15 డ్రోన్లు ప్రయోగిస్తే అక్కడ దాన్ని తిప్పికొట్టింది భారత యాంటీ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ సేమ్ రాజౌరీలో కూడా ఇదే రకంగా 10-15 డ్రోన్లు దాడి చేసిన ప్రతి చోట కూడా గమనించండి, కామన్ గా ఒక 10 డ్రోన్లు ప్రయోగించి అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక రకంగా అయితేనేమో సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాలిష్ చేయాలి, ఎకనామిక్ రిసోర్సెస్ ని దెబ్బ కొట్టాలి, లేదు అనుకుంటే సివిలియన్స్ ని కిల్ చేయాలి. ఏదో ఒక రకంగా భారతీయుల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నించండి. క్షణం సెకండ్ కి అండ్ ఆఫ్ ద బిగ్ డెవలప్మెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపటి నుంచి ప్రయత్నం చేయబోతున్నాను. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయి. అంతకన్నా ముందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఆగటం లేదు. వరుసగా 2వ రోజు దాడులు కొనసాగిస్తోంది పాకిస్తాన్. మొత్తం 11 ప్రాంతాలను టార్గెట్ చేసింది పాకిస్తాన్. మిలిటరీతో పాటు ఇటు పౌరులకు సంబంధించి కూడా పౌరుల స్థావరాలను కూడా పౌరుల నివాసాలను కూడా టార్గెట్ చేసింది. 2వ రోజు పాకిస్తాన్ తన దాడిని కొనసాగిస్తోంది. మొత్తం 11 ప్రాంతాలను టార్గెట్ చేసింది పాకిస్తాన్. మిలిటరీతో పాటు ఆర్మీ స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఎక్కడ కూడా లక్ష్యాన్ని చేరుకోవటం లేదు పాకిస్తాన్ మిసైల్స్. వాటితో పాటు ఎక్కడ చూసినా వాటి శకలాలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎల్ఓసి వెంట హై అలర్ట్ కొనసాగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఏకంగా 11 స్థావరాలను టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు ఇందాక మనం 7 లొకేషన్ చెప్తున్నా, ఇప్పుడు లొకేషన్ సంఖ్య పెరిగింది. 11 లొకేషన్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్తగా తోడైంది. అలాగే పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రముఖంగా టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఉధంపూర్ ను కూడా ప్రస్తుతం టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా డ్రోన్లని డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే నర్గోతా ప్రాంతంలో కూడా, జమ్మూ ప్రాంతంలో ప్రస్తుతం అక్కడ కూడా అటాక్ కు ప్రయత్నిస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ అటువైపు నుంచి డ్రోన్ అటాక్ చేస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ ని కూడా రన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక షీల్డ్ కవర్ లాగా వాడుకొని అక్కడ విమానాలను రన్ చేస్తున్నాయి. పౌర విమానయానాన్ని కూడా యాక్టివేట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ నిజంగా చాలా కుయుక్తులను పండుతుంది, చాలా ఎత్తులను వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. భారత్ వైపు నుంచి ఎలాంటి తిప్పికొట్టే చర్యలు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా చాలా అత్యంత పకడ్బందీగా ఇలాంటి చర్యలకైతే పూనుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు డ్రోన్స్ కూడా కొంత కొరత ఉన్నప్పటికీ మనం 100ల సంఖ్యలో డ్రోన్లను కురుస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని కొత్తగా డ్రోన్లను సమకూర్చుతున్నట్టు తెలుస్తుంది. బహుశా చైనా మేడ్ ఆర్ తుర్కీ మేడ్ డ్రోన్లు అక్కడి నుంచి వాళ్ళకి సప్లై అవుతున్నట్టుగా మనకున్నటువంటి ఇప్పటికున్న సమాచారం. సో ఆ రకంగా పాకిస్తాన్ ఏ రకంగా ఇక్కడ ఎత్తుగడలు ఉంటుందో చూడొచ్చు. అలాగే నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ని టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్లకు పాల్పడుతుంది. ఉత్తర పశ్చిమ భారతదేశాన్ని మళ్ళీ టార్గెట్ చేసింది. లిటరల్లీ ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాలను పూర్తిగా ఉత్తర అలాగే పశ్చిమ భారతాన్ని కూడా మళ్ళీ ఒకసారి టార్గెట్ చేస్తూ 100ల సంఖ్యలో డ్రోన్లను వదులుతుంది. ఆ డ్రోన్లన్నీ కూడా
మన ఆకాష్ ఎయిర్ సిస్టమ్ కానీ అలాగే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ కంప్లీట్ గా యాక్టివేట్ అయ్యి ప్రస్తుతం అక్కడ పనిచేస్తుంది. అండ్ మన యాంటీ మిసైల్స్ డ్రోన్స్ కూడా ఎప్పటికప్పుడు వాటిని గుర్తించి కూల్చివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ మళ్ళీ జమ్మూ ప్రాంతంలో జమ్మూ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ప్రాంతంలో కూడా ఎయిమ్స్ ప్రాంతంలో కూడా మళ్ళీ అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి మొదలైన దాడులు మళ్ళీ ఇవాళంతా కూడా దాడుల పరంపర కొనసాగిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ కల్లోలం సృష్టించే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. కానీ ఎప్పటికప్పుడు భారత దళాలు తిప్పికొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదిలా ఉంటే గగనతలంలో ఇలా ఉంటే పూర్తిగా భూతలంలో కంప్లీట్ గా సీజ్ ఫైర్ ఉల్లంఘించి ఆ ప్రాంతాల్లో పూర్తిగా భారీగా దాడులకు తెగబడుతున్న పరిస్థితి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు వాళ్ళని తిప్పికొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ అంతా కూడా మరొకసారి అల్లకల్లోలం చేసే పనిలో పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక భారత్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ప్రధాని నివాసంలో సమావేశమైన కీలక సమావేశంలో మరొకసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో భారత్ వైపు నుంచి కూడా అటాక్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కానీ ఆ విషయాన్ని ఇంకా రివీల్ చేయట్లేదు. ఏ రూపంగా భారత్ అటాక్ చేయబోతుందని ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తి స్థాయిలో కీలక సమావేశం అయితే NSA ఇప్పటికప్పుడు అజిత్ దోవల్ ప్రధానికైతే వివరిస్తున్నారు. మరోవైపు రక్షా మంత్రి ఎప్పటికప్పుడు ప్రధాని మోదీకి అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. త్రివిధ దళాధిపతులు ఏం జరుగుతున్నాయి పాకిస్తాన్ సరిహద్దులు అలాగే పశ్చిమ భారత్ సరిహద్దులో ఏం జరుగుతున్నాయి త్రివిధ దళాధిపతులు రైట్ అండ్ ఆఫ్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏకంగా 3 జిల్లాల్లో ప్రజల్ని బంకర్లోకి వెళ్ళిపోవాలంటూ అక్కడ ప్రభుత్వం ఆదేశించినట్టు అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు పట్టణాల్లో పూర్తిగా లాకౌట్ విధించడం జరిగింది. మరి ముఖ్యంగా వేలాది మంది ప్రజలు ఉంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించి 3 సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీర్ కి సంబంధించి పూర్తిగా ఖాళీ అయిపోతోంది. భగవంతుడా కాపాడు, భగవంతుడా మా జమ్మూని రక్షించు, భగవంతుడా మా కశ్మీర్ని కాపాడు, కుదిరితే కశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని లాగేసుకుని ఆ ధైర్యం మా సైన్యానికి ఇవ్వు, మా సైన్యాన్ని ధైర్యం మెండుకున్న మా సైన్యానికి మరింత సాహసాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగే ఆ ధైర్యాన్ని ఇవ్వు అంటూ కూడా కోరుకుంటున్నారు. మీరు నేను అందరం కోరుకుందాం. ఎందుకంటే ఈ క్షణం వాళ్ళకి కావాల్సింది మన మద్దతు, వాళ్లకు మరింత ధైర్యం, వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా ఉంటూ ఈ దాడిని ఎదుర్కోగల సత్తా ఇవి వాళ్ళకి భగవంతుడు ఇవ్వాలని చెప్పి మీరు నేను అందరం కోరుకుందాం. దాంతోపాటు బారాముల్లా, కుప్వారా, బందిపోరా ప్రాంతాల్లో ప్రెసెంట్ బంకర్స్ లోకి వెళ్ళిపోవాలంటూ అధికారులు జారీ చేస్తారంటే అర్థం చేసుకోండి. నిజంగా చాలా 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 నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మరింత దారుణంగా ఉన్న పరిస్థితి. మనకి ఆ ఇంటెన్సిటీ కనిపించట్లేదు. మరి కాసేపట్లో ఇంటెన్సిటీ కనిపించే అవకాశం ఉంది. ఇటు దెబ్బతిన్న ఒక జంతువు, ఇక్కడ ఒక జంతువు పేరు చెప్తే అది హట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ అనే ఒక జంతువు ఈరోజు తిరిగి మళ్ళీ దాడికి దిగుతోంది. ఇక్కడ ఉంది సింహం అని మర్చిపోయింది కూడా. అంత ఏనుగుని సైతం కుంభస్థలం మీద కొట్టగల సత్తా ఉన్నది ఒకే ఒక సింహాన్ని కాస్త సైలెంట్గా ఉందంటే అర్థం అది వైలెన్స్ కి సిద్ధమవుతోందని చెప్పి గుర్తుపెట్టుకో. పాకిస్తాన్ ఈరోజు జరిగేది నీకు అదే, నీకు శాస్తి జరిగేది అదే. బారాముల్లా, కుప్వారా, బందిపోరా ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం బంకర్లోకి వెళ్ళిపోవాలంటూ చెప్పుకొచ్చింది పాకిస్తాన్. తన దాడుని కొనసాగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఎందుకంటే ఇన్ఫాక్ట్ మా ప్రతినిధులు మనోజ్ అలాగే రామ్దాస్ ఇద్దరు కూడా అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. మీకు అప్డేట్స్ అందించేందుకు ఇటు ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తిగా సంసిద్ధతతో ఫేకా కాదా అని చెక్ చేసుకొని గవర్నమెంట్ సోర్సెస్, అథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, జమ్మూలోని 3 జిల్లాలను ఏకంగా ఇటు బంకర్లోకి వెళ్ళిపోవాలంటూ డైరెక్షన్స్ పాస్ చేసింది గవర్నమెంట్. అంటే అక్కడ ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఆ విజువల్స్ మనం చూపించే ప్రయత్నం చేయలేం, ఎందుకంటే ఆ రివీల్ చేస్తే మళ్ళీ శత్రు దేశానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఉరి, పూంచ్, రాజౌరి సెక్టార్లకు సంబంధించి 3 సెక్టార్ల నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా రక్షణ స్థావరాలకు పంపించేశారు. అందరూ కూడా సేఫ్ జోన్లకు పంపించేసి వారికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తోంది. తాజాగా ఒమర్ అబ్దుల్లా మరొక సంచలన ట్వీట్ చేశారు. అక్కడ సైరన్ మోగించడమే కాకుండా ఆయనకు రంగంలోకి దిగిపోయి వెంటనే ఐ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ జమ్మూ టు స్టే ఆఫ్ ద స్ట్రీట్స్, అంటే వీధుల్లో ఎవరు ఉండకూడదు, దయచేసి వీధుల నుంచి వెళ్ళిపోండి, వీధుల్లో ఉండకూడదు అంటూ చెప్తూనే మరోవైపుగా ఇండ్లలోనే ఉండండి, నియరెస్ట్ ప్లేసెస్లో మీకు ఇంకా సేఫ్ జోన్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి, నెక్స్ట్ ఫ్యూ అవర్స్ వరకు కూడా మనం చర్యలు తీసుకోవాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా అక్కడ సీఎం చెప్తున్నమాట. ఇగ్నోర్ హ్యూమర్స్,
సో రూమర్స్ ని ఇగ్నోర్ చేయండి, డోంట్ స్ప్రెడ్ రూమర్స్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక పోఖ్రాన్ జిల్లాలో కూడా ప్రస్తుతం పోఖ్రాన్లో కూడా ఈ డ్రోన్స్ దాడులు కొనసాగుతుందని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం భారత ఆర్మీ చేసింది. సో ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి, పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురవుతున్నారు జనం అని చెప్పిన నేపథ్యంలో డైరెక్ట్గా పోలీసు అధికారులు రంగంలో దిగిపోయి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అటు జమ్మూలో చేస్తున్నారు. గుజరాత్లో కూడా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి, పంజాబ్లో బ్లాక్అవుట్స్ ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్. ఈ రోజు ఏకంగా 4 రాష్ట్రాల్లో కూడా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ప్రయత్నించండి. అండ్ ఆఫ్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్ ఉల్లంఘించిన తర్వాత ఇటు భారత్ కూడా తన ప్రతి దాడిని ప్రారంభించింది. భారత్ కూడా యుద్ధంలోకి దిగింది. రెండో రోజు కూడా తన సత్తా చూపిస్తోంది. జైసల్మేర్ కి సంబంధించి సాంబా మిగిలిన ప్రాంతాల్లో కన్నా జైసల్మేర్ దగ్గర ప్రతి దాడిని ఇక్కడ ప్రారంభించింది భారత్. గుర్తు పెట్టుకో పాకిస్తాన్, तेरा हिस्से में इनफैक्ट तेरा हिस्ट्री में आज की जैसे दिन तेरे जिंदगी भर में कभी नहीं देखोगी तुमने. लिखो तेरा हिस्ट्री में लिखो. आज हम लोग लिखेंगे हिस्ट्री. सुनो दोनों कानों लगा के. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అందుకన్నా ముందు ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ మారిపోతుంది. ఇటు జైసల్మేర్ దగ్గర భారత్ తన రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఇక్కడ షెల్లింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో తీవ్రతను చేస్తూ ఉంటే ఇటు ఆ దాడిని తిప్పికొడుతోంది భారత్. ఎస్, మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రామ్దాస్, ఓకే, మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఇటు ఐ థింక్ మనోజ్ ఆడియో లీక్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు నేను లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయ్యి ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ తన డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. అవంతిపుర, పఠాన్కోట్, అమృత్సర్, హోషియాపూర్, తరంగ్, జైసల్మేర్, బర్మర్, నగ్రోటా, రాజౌరి, ఉధంపూర్, ఫిరోజ్పూర్, జమ్మూ, అఖనూర్, శ్రీనగర్ ఈ ప్రాంతాల్లో తన దాడుల్ని తీవ్రతరం చేసింది. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ప్రస్తుతం ఎటువంటి ప్రతి దాడులకు భారత్ దిగింది? సిచ్యువేషన్ ఏంటి మనోజ్? రైట్, ప్రతి చోట కూడా ఇప్పుడు యాంటీ డిఫెన్స్ సిస్టమే కాకుండా ఏకంగా ఎక్కడి నుంచి అయితే టార్గెట్ చేస్తాం. నేను చూసాం మనం సచిన్ హాప్రీ అని చెప్పేసి ఏకంగా పెద్ద ఎత్తున మన డ్రోన్ సిస్టమ్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి హార్పీ అనేటువంటి డ్రోన్ సిస్టమ్ ద్వారా అక్కడ యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని బ్రేక్ చేశాను. చూసారా, ఈ రోజు మరోసారి ఆపరేషన్ సింధూర్ మొదటి రోజు ఏం జరిగిందో అది జరగబోతోంది. మరోసారి మన దగ్గర ఉండే హ్యామర్స్ని, స్కాల్ప్ని, నాగాస్ట్రాలను ప్రయోగించబోతున్నాం కిల్లర్ బాంబ్స్తో. మరోసారి పాకిస్తాన్ ఎక్కడి నుంచి దాడులకు తెరలేస్తోంది, డ్రోన్లు ఎక్కడి నుంచి ప్రయోగిస్తుందో ఆ స్థావరాలని పసిగట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగాలు అక్కడ సోర్సెస్ని టార్గెట్ చేశాయి. ప్రెసిషన్ వెపన్స్ అంటేనే మనకు పక్కగా ఐడెంటిఫై, ట్రేస్, పనిష్ అనే రకంగా మోదీ అలా చెప్పారు. ఐడెంటిఫై చేస్తాయి, ట్రేస్ చేస్తాయి, అక్కడే పనిష్ చేస్తాయి. మానవ బాంబులుగా అక్కడ వాటంతరవే సూసైడ్ చేసుకొని ఏ రకంగా అయితే విస్ఫోటనం క్రియేట్ చేస్తాయో అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ దాడులు చేయబోతున్నాయి. సుమారుగా అక్కడ 10 చోట్ల నుంచి దాడులు కొనసాగుతుందని తెలుస్తోంది. సో 10 చోట్లను ఇప్పటికే ట్రేస్ చేశారు. ఆయా స్థావరాలను టార్గెట్గా ఇటువైపు నుంచి దాడులు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఇప్పుడే డిపెండెన్స్ నుంచి ఏకంగా అటాకింగ్ మోడ్లోకి భారత్ దిగింది. అటాకింగ్ మోడ్లోకి దిగిపోయి ఎల్ఓసి వెంట కాల్పులు జరుగుతున్నాయి. ఎల్ఓసి వెంట పెద్ద ఎత్తున అటువైపు నుంచి డ్రోన్స్ ప్రయోగిస్తున్న వాటి డిఫెండ్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థావరాలను కూడా పట్టుబట్టే ప్రయత్నం. మనోజ్ మీరుండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పూర్తి స్థాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది భారత్. అమృత్సర్లో 4 డ్రోన్లను కూల్చేసింది మన భారతదేశం. జైసల్మేర్లోని 4 పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేసింది. సాంబా, అవంతిపురాలో కూడా డ్రోన్లను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. ఎక్కడ చూసినా ప్రెసెంట్ ఇటువంటి పరిస్థితి. ముందే బ్లాక్అవుట్స్ ని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ విజువల్స్ కి సంబంధించి మీరు అడుగుతున్నారు, ఓల్డ్ వీడియోస్ చూపిస్తున్నాం అని చెప్పి. రిమెంబర్, మీరు నేను అందరూ కూడా ప్రస్తుతం సంయమనం పాటించాల్సిందే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వరకు ఒక విజువల్స్ ని చూపిస్తే శత్రు దేశాలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విజువల్స్ ని చూపించట్లేదు. ఆర్టీవీ దగ్గర ఆ విజువల్స్ ఉన్నాయి, కొన్ని విజువల్స్ మాకు అందుతున్నాయి. వాటిని ఫ్యాక్ట్ చెక్ చేసుకుని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రిమెంబర్, తెలుగులో అందరికన్నా ముందుగా, తెలుగులోనే కాదండి బాబు, ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. జాతీయ స్థాయిలో కూడా అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే మీరు ఆర్టీవీకి ఆ స్థాయిలో పట్టం కట్టారు, ఆదరించారు, అభిమానించారు. దేశ సేవలో ఆర్టీవీ భాగస్వామ్యం అయ్యింది అని చెప్పి మీరు దృఢంగా విశ్వసించారు. అందుకే కట్టుబడి ఉంది. వచ్చిన అంశాన్ని చెక్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అధికారిక సోర్సెస్ నుంచి వచ్చిన అంశాలను మాత్రమే మీ ముందుంచుతోంది. భారత
శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా అడుగులు ముందుకు వేస్తోంది. కాబట్టి ఈరోజు మీరు ఇటు ఆర్టీవీని ఆ స్థాయిలో ఆదరించారు. అందుకే యుద్ధంలోకి అడుగు పెట్టింది ఆర్టీవీ. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మినిట్ టు మినిట్ మా సోర్సెస్ ని యాక్టివేట్ చేశాం. మా సోర్సెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మేము ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. పంజాబ్ గుర్దాస్పూర్ లో భారీగా పేలుళ్ల శబ్దాలకు సంబంధించిన వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్ రామ్దాస్ మన దగ్గర బడకాసపట్లో వెళ్దాం. మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటే రాజస్థాన్లో కావచ్చు, లేకపోతే పంజాబ్లో కావచ్చు, ఇప్పటికే డ్రోన్లను కూల్చివేసింది. ఎటువంటి యాక్టివేషన్ మోడ్లోకి వెళ్ళింది? యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం యాక్టివేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్తో పీఎం మోడీ భేటీ అయ్యారు. జయశంకర్ కూడా చేరుకున్నారు, ఫారెన్ మినిస్టర్. సో ప్రజెంట్ వీరి మధ్య భేటీ జరుగుతోంది. త్రివిధ దళాలతో ఈరోజు ఉదయాన్నే భేటీ జరిగింది. ప్రజెంట్ రాకుడు రంగంలోకి దిగింది, ఎన్ఐఏ రంగంలోకి దిగింది, ఐబీ రంగంలోకి దిగింది. అంతా కూడా సిద్ధమైంది. ఇక ఇప్పటివరకు డిఫెండ్ చేయడం ఇప్పటివరకు ఎవరైనా డిఫెండ్ మోడ్లోనే ఉన్నాం. అటువైపు నుంచి వచ్చే డ్రైన్లు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఇక పైన అటాకింగ్ మోడ్ స్టార్ట్ చేశాం. సో ఇప్పటివరకు సోఫార్ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. సచించాల క్లియర్గా అన్ని డ్రోన్స్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం, అన్ని మిసైల్స్ ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. సోఫార్ ఇప్పటివరకు ఏ ఒక్క సివిలియన్కి కానీ ఏ ఒక్క సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాని జరగలేనట్టు తెలుస్తోంది. ఇప్పుడు జరిగేటువంటి ఈ 11 చోట్ల కూడా అన్నిటి డ్రోన్స్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రంగంలో దించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రంగంలో దించేసి మొత్తాన్ని కూడా ఒక్కసారి సచిన్ ఇక్కడ బ్రహ్మోస్ ప్రయోగిస్తే ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ అందించేందుకు, ఇన్ఫర్మేషన్ మనకి చెప్పే ప్రయత్నం చేసేందుకు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ధనుంజయ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ధనుంజయ్ గారు, దాదాపుగా 5వ పాకిస్తాన్ వైఫల్యం బయటపడింది. ఇటు మిసైల్స్ ని, డ్రోన్స్ ని ఇటు దాడి చేస్తూ ఉంటే భారత్ పేల్చి పడేస్తోంది. ఏంటి పాకిస్తాన్ దుస్సాహసం? ఎలా చూడాలండి పాకిస్తాన్ దుస్సాహసాన్ని? ధనుంజయ్ గారు, వాళ్ళు చెప్తున్నారు అది కాదండి. దానికి ఇప్పుడు మనం దానికి ఎదురు కాల్పులు జరుపుతున్నాము. వాళ్ళు ఏమైతే బిజినెస్ వస్తున్నాయో దానిని నిర్వీర్యం కూడా చేస్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు గతంలో 2 సార్లు 3 సార్లు ఓడిపోయినా కానీ కూడా మరి అదే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ తరుణంలో మాత్రం ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు తెలుపుతున్నాయి. అందువల్ల మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అందరం గట్టి ఉదయంతో, గట్టి ధైర్యంతో అందుకుంటున్నారు. దాని వరకు ఈరోజు మన ఇండియన్ ఉన్నారు, వాళ్ళందరూ మనోభావాలు ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఎలాంటి సహాయం ఉండి చూస్తోంది, వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశాను. పూర్తి స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివ్ చేస్తుంది భారత్. ప్రెసెంట్ ఆ పరిస్థితులు అత్యంత దయనీయంగా మారే అవకాశం మారకముందు ఫిరోజ్పూర్ లో కూడా డ్రోన్ అటాక్ కి సంబంధించి అక్కడ వాటిని పూర్తిగా పేల్చేసింది. అయితే మరి ముఖ్యంగా దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా డ్రోన్ అటాక్స్ అంటే డ్రోన్లతో దాడి చేసినప్పుడు వాటిని పేల్చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివ్ చేసింది భారత్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడే కనుక ఎవరైనా చూన్ అయి ఉంటే వాళ్ళకి ఒకసారి నేను రివైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా ఆఫీసులు 10 అవుతున్నాయి కాబట్టి అందరికీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటికి రిటర్న్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ డ్రోన్ అటాక్ ని ప్రారంభించింది పాకిస్తాన్. అనదర్ వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కి సంబంధించి పంజాబ్ ఫిరోజ్పూర్ నివాసాలపై డ్రోన్స్ పడ్డాయి. 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కి సంబంధించి పుచ్చపగిలే సమాధానం చెప్పాల్సింది. వాళ్ళని హాస్పిటల్ కి తరలిస్తున్నారు స్థానికులు. మరి ముఖ్యంగా పంజాబ్ ఫిరోజ్పూర్ నివాసాలపై డ్రోన్స్ పడ్డాయి. మరి ముఖ్యంగా 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే పేల్చే సందర్భంలో అందుకే చెబుతుంది భారత్, దయచేసి బయట ఉండద్దు. పంజాబ్, రాజస్థాన్, దాంతోపాటు చండీగఢ్, జమ్మూ, I we request you, please stay away from the roads. Please stay in homes or safe positions, safe places. మీరు సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాడులు తీవ్రతరం అవుతూ ఉంటే ఆ శకలాలు పడే అవకాశం ఉంటుంది.
దాంతోపాటు గాయాలయ్యే అవకాశం ఉంటుంది, ఆ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. బయట ఉంటే కనుక వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సైరన్ మోగుతుందో ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి, ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇళ్ల మీద పడినా సరే కొన్ని సేఫ్ పొజిషన్స్ ప్లేసెస్ గురించి ముందే మనం మాట్లాడుకున్నాం, మాక్ డ్రిల్లో చెప్పుకున్నాం, అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. సైరన్ మోగితే మాత్రం ఐ రిక్వెస్ట్ లైట్ తీసుకోవద్దు. ఒకసారి ఎటువంటి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకసారి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హాస్పిటల్కి తరలించారు స్థానికులు. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. దాడులు పీక్స్ కి చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ పైశాచికత్వం, పాకిస్తాన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటోంది. మరి ముఖ్యంగా రెండో రోజు దాడిని కంటిన్యూ చేస్తోంది. దాదాపు 10 నుంచి 12 ప్రాంతాలను కాన్సన్ట్రేషన్ చేస్తోంది. పాకిస్తాన్ లక్ష్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిటైర్డ్ ఆర్మీ అధికారి కార్గిల్లో ఆయన పాల్గొన్నారు. జగరావు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. ఒకసారి జగరావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జగరావు గారు, ఇటు పాకిస్తాన్ దుస్సాహసం రెండో రోజు కంటిన్యూ అవుతోంది. ఏంటి పాకిస్తాన్కి ఉన్న ధైర్యం ఏంటి? ఆల్రెడీ మనం అంత దారుణంగా వాళ్ళకి కోటింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇటువంటి దుస్సాహసానికి దిగుతోందండి? సార్ ముఖ్యంగా మీ అందరికీ నమస్కారం సార్. నమస్కారం అండి. అయితే ఏంటంటే పాకిస్తాన్ లో ప్రజలు తిరుగుబాటు ఎక్కువైపోయింది సార్. ఇప్పుడు ఓకే, ప్రజలు తిరుగుబాటును తట్టుకోలేక ఏం చేస్తారంటే మనం ఏదో చెయ్యాలి. మీరేమొచ్చి ఇండియాలో ఫ్లైట్లు ఏమొచ్చి పాకిస్తాన్ నడుబడికి వచ్చే వరకు మీరు అంతా ఏం చేస్తున్నారని ఏమొచ్చి పాకిస్తాన్ ప్రజల నుంచి భారీ ఎత్తున వాళ్ళకి ఏమొచ్చి తిరుగుబాటు తయారైంది సార్. ఈ తిరుగుబాటును ఏమొచ్చి సమర్థించుకోవడం కోసం ఏం చేస్తారంటే వీళ్ళేమో మామూలు ఉట్టు కాలు చుట్టుతున్నారు సార్. దానివల్ల ఎటువంటిది కూడా ఏముంటాయి అన్ని మనకు తెలుస్తారు. వాళ్ళు చేసే కాలు పనులను ఏమొచ్చి మామూలుగా ఈ రవల్ తుపాకీతో ఏమొచ్చి పిట్టలు కాల్చి ఉంటే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు సార్. అదంతా మన ఇండియన్ ఆర్మీకి ఏమొచ్చి పెద్ద కష్టమేం కాదు సార్. వాళ్ళు ఏంటంటే సమర్థించుకోవడం కోసం దేశం ఏం చేస్తుంది, ఇండియా ఎలా చేస్తుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు, రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం ఇలా చేస్తాం తప్ప దీనివల్ల మన భారతదేశంలో మన ప్రజలు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బార్డర్ లో ఉన్నటువంటి విలేజెస్ కానీ ఎవరు భయపడవలసిన అవసరం లేదు సార్. దానికి బలమైనటువంటి స్థిరంగా మన భారతదేశం బిఎస్ఎఫ్ కానీ ఆర్మీ కానీ అంతా పటిష్టంగా ఉంది సార్. ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు సార్. కానీ జగరావు గారు, నిన్న చూసుకుంటే జమ్మూ మీద వీళ్ళు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఈ రోజు చూసుకుంటే పంజాబ్ ని ప్రారంభించారు. పంజాబ్ ని చాలా క్లీన్ గా టార్గెట్ చేసినట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఆ తర్వాత గుజరాత్ మీద వెళ్ళారు, గుజరాత్ ను టార్గెట్ చేసుకున్నారు. ఏంటి నిన్న జమ్మూ అయిపోయింది, ఈ రోజు పంజాబ్, తర్వాత గుజరాత్. ఎందుకు ఈ రోజు టార్గెట్ మారింది? ఏం లేదు సార్. ఇప్పుడు మనకేంటంటే బార్డర్ విలేజ్ లో వాళ్ళకి ఏమొచ్చి పరిచయాలు ఉన్నటువంటి ప్రాంతాలు సార్. పంజాబ్, తర్వాత ఏమొచ్చి జమ్మూ కాశ్మీరు, ఇవన్నీ బోర్డర్ విలేజ్ అన్ని ఏమొచ్చి వాళ్ళకంతా తెలుస్తారు. ఎవరెవరు ఎక్కడక్కడ ఏంటి, ఎవరెవరు ఉన్నారో, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మనకేమొచ్చి ఫస్ట్ నుంచి కానీ ఏమొచ్చి మనకి ఇండైరెక్ట్ గా ఏమొచ్చి కోఆపరేట్ చేస్తున్నటువంటి విలేజ్ ఎక్కడ ముందు ఏంటంటే ఆ ఏరియాలో భయభాంతులు చేయాలని. గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ భయభాంతులు చేస్తే ఎంటైర్ భారతదేశం భయపడుతుందన్న ఆలోచనతో ఏమొచ్చి వీళ్ళు కార్పులు చేస్తున్నారు. మనలో మనకేమొచ్చి ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడానికి తప్ప ఎటువంటి ఉద్దేశం కూడా లేదు సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.